ఇక్కడ మనం చదువుతుంటే చాలా ఇక్కడ మనం చదువుతుంటే చాలా ఈజీగా మనకు అర్థమవుతుంది ఏంటిది అంటే ద లార్డ్ ఈజ్ అగెనెస్ట్. ఏమర్థమవుతుంది ఇక్కడ అంటే సెల్ఫ్ సెంటర్డ్ లీడర్షిప్. సెల్ఫ్ సెంటర్డ్ లీడర్షిప్ గురించి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. 6 చాప్టర్ 1 to 14 వర్సెస్ లో కూడా అదే మాట్లాడుతుంటాడు. కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా మనం చూద్దాం. సెల్ఫ్ సెంటర్డ్ లీడర్షిప్ అయితే ఇది నాయకత్వం. నాయకత్వం అంటే చర్చ్ లో నాయకులు మాత్రమే కాదు. వీఆర్ లీడర్ ఇన్ ఎవ్రీ సెన్స్. మన ఇంట్లో మనం పెద్దవాళ్ళమైనా వీఆర్ లీడర్. యువర్ లీడర్. అండ్ మనం ఎక్కడ చూసినా కూడా వీఆర్ లీడర్స్. కాబట్టి ఈ సెల్ఫ్ సెంటర్డ్ లీడర్షిప్ అనేది మన లైఫ్ లో లేకుండా మనం చూసుకోవాలి. సెల్ఫ్ సెంటర్డ్ లీడర్స్ అంటే పీపుల్ హూ థింక్ అబౌట్ దెమ్సెల్స్ మోర్ దాన్ అదర్స్. వాస్తవానికి దేవుడు మనల్ని ఎందుకు పెట్టాడు లీడర్షిప్ లో మనం చూస్తే టు టేక్ కేర్ ఆఫ్ ద షీప్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క షీప్ ని మనం చూసుకోగలటానికి దేవుడు మనని పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. కానీ చాలా మంది షెపర్డ్స్ మనం చూస్తే ఓల్డ్ టెస్ట్మెంట్ లో షెపర్డ్ అనేటువంటి ఒక మంచి మెటఫర్ కి, ఒక మంచి పిక్చర్ కి చాలా మంది ఎగనెస్ట్ గా జీవించారు. అందుకే దేవుడు చాలా కోపగించుకొని ఆ మెగనెస్ట్ ద షెపర్డ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ అని చెప్తూనే యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చినప్పుడు నేను గొర్రెల మంచి కాపరిని అని దేవుడు చాలా స్పష్టంగా ఆ, తను ఎంత మంచి గొర్రెల కాపర్లో గొర్రెల కోసం తను ప్రాణం పెట్టాడు. అది తను చాలా సందర్భాలు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాడు. ఒకసారి దేవుడు అయితే మంచిగా ఎగ్జాంపుల్ చెప్తూ 100 గొర్రెలు ఉన్నప్పుడు ఒక గొర్రెను తీసుకువెళ్ళి ఏ విధంగా తప్పిపోయినప్పుడు 99 గొర్రెలను క్షేమంగా ఆ దగ్గర పెట్టి ఆ ఒక్క గొర్రె కోసం రాత్రంతా వెతికి దాన్ని సంపాదించుకొని ఏ విధంగా తిరిగి వచ్చాడు, ఏ విధంగా సంతోషించాడు వేరే వాళ్ళతో కలిసి. అటు రీతిలో నేను కూడా మంచి గొర్రెలు కాపరినని ప్రభు చెప్పడం మాత్రమే కాకుండా మనందరి కోసం తన ప్రాణం అర్పించినట్టుగా చూస్తాము. కాబట్టి మన యొక్క మాదిరి ఎవరు అన్నప్పుడు జీసస్ క్రైస్ట్ ఈజ్ అవర్ అల్టిమేట్ మోడల్ ఫర్ అస్. బికాస్ ద లార్డ్ ఇస్ దేవుడు ఎవరు అంటే హీఈస్ నాట్ ఏ సెల్ఫ్ సెంటర్డ్ పర్సన్. దేవుడిలో సెల్ఫ్ అనేది మనకు అసలు కనపడదు. అది మనకి ఫిలిపి పత్రికలో మనం చూసినప్పుడు కూడా చాలా స్పష్టంగా ప్రభు చెప్పిన మాట. ఆయన దేవుడు అయింది కూడా దేవునితో సమానంగా ఉండటం అన్నది యోగ్యముగా ఎంచుకోలేదు. కానీ ఆయన దాసుడు స్వరూపము పొంది ఆయన ఈ లోకానికి మనకందరి కోసం కూడా దిగి వచ్చి ఆయన దైవత్వంలో మానవత్వాన్ని మిడ్చుకొని ఒక దాసుడుగా యేసుప్రభు వారు జీవించి మనందరి కోసం తన ప్రాణం పెట్టగలటానికి ప్రభు ఇష్టపడ్డాడు. కాబట్టి హీఈస్ ఎ వండర్ఫుల్ లీడర్ టు రియల్లీ థింక్ అబౌట్. కానీ ఈ ఆరోధ్యాన్ని మనం చూసినప్పుడు ద లీడర్షిప్ ఇన్ ఇజ్రాయెల్ అట్ దట్ టైమ్ సీమ్స్ టు బి సెల్ఫ్ సెంటర్డ్ లీడర్స్. ప్రతి ఒక్కరు కూడా దే ఆర్ సెల్ఫ్ సెంటర్డ్. అంటే వాళ్ళకి వాళ్ళ జీవితం గురించి వాళ్ళకి మాత్రమే, రైట్. సో వాళ్ళ జీవితం గురించి వాళ్ళే ఆలోచన చేసుకుంటూ ఆ విధంగా జీవించగలటానికి వాళ్ళు ఇష్టపడతా ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఏ విధంగా జీవిస్తున్నారు అనే విషయాన్ని కనుక మనం చూస్తే ఇక్కడ మీకు ఇచ్చినటువంటి ఇంగ్లీష్ దాంట్లో నోట్స్ లో మనకు కనబడుతుంది ఏంటంటే ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ లీడర్స్ అంటే ఆ, ప్రధానులు అన్నాడు కదా. 6వ అధ్యాయం 1వ వచనంలో యు ఆర్ ఫేమస్. యా, మిగతా వాళ్ళు మ్యూట్ చేసి తమ్మి ఒకసారి. చెప్తున్న మాట ఓకే. ఏంటంటే యు ఆర్ ఓకే. సో దానిలో చెప్తున్న మాట ఏంటంటే యు ఆర్ ఫేమస్ అండ్ పాపులర్ ఇన్ ఇజ్రాయెల్. కాబట్టి ఇజ్రాయెల్ ఫేమస్, పాపులర్. అందుకే మనం ఏమంటే సో దే ఆర్ కాల్డ్ యాజ్ ద ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ లీడర్స్, రైట్. ఫేమస్ అండ్ పాపులర్ ఇన్ ఇజ్రాయెల్. తర్వాత నోటబుల్ అండ్ నెగోషియబుల్ లీడర్స్. వాళ్ళందరూ కూడా దే ఆర్ నోటబుల్ పీపుల్, రైట్. సో వాళ్ళు నెగోషియేట్ చేసేటువంటి నాయకులుగా మనకు కనపడతా ఉన్నాం. తర్వాత వాళ్ళకు ఉన్నట్టు ఏంటిది అంటే కాంప్లసెన్సీ అండ్ కంపోజ్డ్ లీడర్స్. కొన్ని వర్డ్స్ నేను కావాలనే విధం కోసం పెట్టాను, బట్ బేసిక్ వర్డ్ ఇస్ కాంప్లసెన్సీ. ఎందుకు కాంప్లసెన్సీ అంటే వీళ్ళు ఇజ్రాయెల్ దేశం గురించి ఏమాత్రం పట్టించుకోవట్లేదు. కానీ వాళ్ళు చేస్తున్న పని ఏంటిది అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఈటింగ్. నాగవచనంలో మనం చూస్తే హౌ టెరబుల్ ఫర్ యూ హు స్ప్రాల్ ఆన్ ఐవరీ బెడ్స్ అండ్ లాంజ్ ఆన్ యువర్ కోచెస్. కాబట్టి కోచెస్ లోను, బెడ్స్ లోను, తర్వాత సోఫాలోను పండుకుంటూ ఏం చేస్తున్నారు వాళ్ళంటే ఈటింగ్ ద మీట్ ఆఫ్ టెండర్ ల్యాంబ్స్ ఫ్రమ్ ద ఫ్లాక్. కదా, మన ఆమోస్ గొర్రెలు కాపరు కాబట్టి తనకు బాగా అర్థమవుతుంది ఏ మీట్ బాగుంటుందో ఆయన తెలుసు. వీళ్ళు కూడా అదే మీట్ తీసుకొని టెండర్ ల్యాంబ్స్ మీట్ తింటూ చాయిస్ కాప్స్ ని, ఫ్యాటెడ్ కాప్స్ ని చంపుకుంటూ, తర్వాత పిచ్చి పాటలు 5వ వచనంలో మనం చూస్తే ఆ పిచ్చి పాటలు పాడుతూ దావీదు యొక్క వాద్యం మ్యూజిక్ వేసుకుంటూ, తర్వాత వాళ్ళు 6వ వచనంలో మనం చూస్తే యు డ్రింక్ వైన్ విత్ ద బౌల్ ఫుల్. తర్వాత పర్ఫ్యూమ్ వాడుకుంటా ఉన్నారు కదా. ఎన్ని విషయాలు వాళ్ళు చూస్తున్నప్పుడు దావీదుకి, సారీ, మన ఆమోస్కి ఎంత కోపం వస్తుందంటే వాళ్ళు చూస్తే యు ఆర్ ద కాంప్లసెంట్ లీడర్షిప్స్ ఉంది. అంత మాత్రం కాకుండా యు ఆర్ లేజీ లీడర్స్ అన్నాడు. తర్వాత ఇంకో మాట ఉపయోగించిండు, యు ఆర్ లావిష్ లీడర్స్, రైట్. లేజీ లీడర్స్, లావిష్ లీడర్స్, కాంప్లసెంట్ లీడర్స్, నోటబుల్ లీడర్స్, ఫస్ట్ లీడర్స్, ఫార్మోస్ట్ లీడర్స్.
తర్వాత గ్లట్టనీ అంటే బాగా తిండిపోతాళ్ళు అన్నమాట. అందుకే వాళ్ళు ఏం తింటున్నారు అంటే ఆ యొక్క టెండర్ ల్యాంబ్స్ ని తింటా ఉన్నారు, చాయిస్ ఫ్యాట్ అండ్ కాప్స్ ని తింటా ఉన్నారు. కాబట్టి గ్లట్టనీ తినటం వల్ల తాగటం వల్ల ఏమొస్తుంది వాళ్ళకి అంటే దే బికమ్ గ్లూమీ. అంత మాత్రం కాకుండా దే బికమ్ వెరీ ప్రౌడ్. అది మనం చూస్తే 8వ వచనంలో ప్రభు చెప్పాడు, ఐ డిస్పైజ్ ది అరోగెన్స్ ఆఫ్ ఇస్రాయల్ అండ్ ఐ హేట్ దర్ ఫోర్ట్రసెస్ అని చెప్తా ఉన్నాడు. సో దే బికమ్ వెరీ ప్రౌడ్, దే బికమ్ వెరీ ప్రైమసీ లీడర్స్. అంతేకాకుండా వాళ్ళకి ఎప్పుడు ఉన్నది ఏంటంటే సెల్ఫ్ కన్సర్న్, వాళ్ళ జీవితంలో వాళ్ళకే కన్సర్న్ కనబడతా ఉంది. సెల్ఫ్ కన్సర్న్ లీడర్స్, దెన్ సెల్ఫ్ సెంటర్డ్ లీడర్స్, దెన్ రివర్సల్ అండ్ రిఫ్యూజల్ లీడర్స్. అంటే వాళ్ళు రివర్సల్ గా అంటే ఈ దేవుడు ఏం చెప్తుండో దానికి వ్యతిరేకంగా జీవించగలటానికి ఇష్టపడతా ఉన్నాం. ఇన్ని రకాలుగా వాళ్ళని దేవుడు సంబోధిస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. మనం ఒకసారి మన జీవితంలో ఆలోచిస్తా ఉంటే వాట్ కైండ్ ఆఫ్ లీడర్స్ వి ఆర్ అనే విషయాన్ని మనం చూస్తే, బికాస్ మనం చర్చ్ లీడర్స్ కాకపోవచ్చు, బట్ ఇన్ వన్ సెన్స్ ఆర్ ది అదర్ వీఆర్ ద లీడర్స్. అండ్ దేవుడు మన దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుండంటే, వీళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏది మన దగ్గర ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ప్రభుకు ఇష్టపడుతుంది ఏంటంటే ఆ, ఏం కావాలని ప్రభు కోరుకుంటున్నాడు బేసికల్ గా. వీళ్ళు ఎందుకు ఇంత భయంకరంగా వాళ్ళ యొక్క పరిస్థితుల్ని, వాళ్ళ యొక్క లక్షణాలను దేవుడు చూపిస్తున్నాడు అంటే ఆ, వాళ్ళకి లేనిది ఒకటి ఉందన్నమాట. అదేంటిదంటే 6వ వచనం చూడండి. 6వ వచనంలో ప్రభు చెప్పాడు, యూ డ్రింక్ వైన్ బై ద బౌల్ ఫుల్ అండ్ పర్ఫ్యూమ్ యువర్ సెల్ఫ్ విత్ ఫ్రాగ్నెంట్ లోషన్, యూ కేర్ నథింగ్ అబౌట్ ద రూయిన్ ఆఫ్ యువర్ నేషన్. బా, అండర్లైన్ చేసుకోవాలి. తెలుగులో చదవండి ఒకటి 6 బి, 6వ అధ్యాయము 6వ వచనము బి పాయింట్ లో మనం చూస్తే అక్కడ ఏముందంటే యూ కేర్ నథింగ్ అబౌట్ ద రూయిన్ ఆఫ్ యువర్ పీపుల్, రైట్. దేశం యొక్క ఆ, పాడైపోయిన విషయాలు బట్టి మీకు ఏమాత్రం కూడా యూ కేర్ నథింగ్. దానిక చదువుతూ 6వ అధ్యాయం 6వ వచనంలో యోసేపు సంతతి వారికి కలిగిన ఉపద్రవం గురించి చింతపడరు. చింతపడరు. యోసేఫ్ సంతతి వారికి జరిగిన ఉపద్రవం గురించి మీకు చింత లేదు. ఇవన్నీ ఉన్నాయి, బాగానే ఉన్నాయి, మీ ఇష్టం, ఎంజాయ్ చేయండి. కానీ కనీసం యూ డోంట్ కేర్ అబౌట్ ద రూయిన్ ఆఫ్ యువర్ నేషన్ అనేది దేవుడి యొక్క బాధ మనకి ఇక్కడ కలిగిస్తా ఉంది. కాబట్టి నాయకుడు అన్నప్పుడు ఎలా ఉండాలి అంటే, నాయకుడికి ప్రస్తుతంగా బేసికల్ గా ఉండాల్సింది ఏంటంటే కన్సర్న్ ఫర్ అదర్ పీపుల్ ఉండాలి బేసికల్ గా. తర్వాత నువ్వు మంచిగా భోజనం చేస్తే తిను, తాగితే తాగు, సెన్స్ ఇక్కడ వీళ్ళు చేస్తున్న పనులు పర్లే. కానీ ఏది చేయకూడదు, ఏది ఏది దేని మీద ఫోకస్ చేయాలో అది ఫోకస్ చేయకుండా వాళ్ళు చేస్తున్న పని ఏంటిదంటే దేవునికి ఎగనెస్ట్ గా పోతున్నట్టుగా మనకి ఇక్కడ కనపడుతోంది. సో 6వ అధ్యాయంలో దిస్ ఇస్ ద సెన్స్ మనం అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. సో దీనిలో భాగంగా ఆ, మనము ఆ, ఒకసారి మనం చూద్దాం మన నోట్స్ రెడీ ఉన్నప్పుడు. రైట్. ఇక చూస్తే 4 ప్రిన్సిపల్స్ మనం ఇక్కడ అర్థం చేసుకుంటున్నాం. ఏంటిది 4 ప్రిన్సిపల్స్ అంటే ఈ టెక్స్ట్ లో నుంచి ప్రతి నాయకుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది అంటే, లీడర్ షుడ్ నెవర్ బి కంటెంట్ విత్ ద థింగ్స్ యాజ్ దే ఆర్. ఓకే. అంటే పరిస్థితులు ఎప్పుడు కూడా మంచిగా ఉన్నాయని అనుకోవద్దు ఎప్పుడు నాయకులు కూడా. అంటే లీడర్ షుడ్ నెవర్ బి కంటెంట్ విత్ ద థింగ్స్ యాజ్ దే ఆర్. ఎప్పుడు కూడా అంత బాగుంది అంత బాగుంది అనుకోవటానికి వీలు లేదన్నమాట. రైట్. అందుకే దాన్ని ఏమైనా అంటే కాంప్లిసెన్సీ. కాంప్లిసెన్సీ అంటే ఒక నాయకుడు అంత బాగానే ఉంది అనుకుంటాడు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ప్రివిలేజెస్, మన రిపుటేషన్, కంపారిజన్ అండ్ ఎవ్రీథింగ్ సీమ్స్ టు బి ఓకే, బట్ ద డిసాస్టర్ ఈజ్ ఆన్ ద వే. అన్ని బాగానే ఉన్నాయి అనుకుంటారు కానీ కానీ దేవుని యొక్క ఉగ్రత మన మీద రాబోతుంది అనే విషయాన్ని వాళ్ళు మర్చిపోతా ఉంటారు. సో దట్ కైండ్ ఆఫ్ ఎ కాంప్లిసెన్సీ అనేది మనం లేకుండా మనం చూసుకోవాలని ప్రభు మనల్ని కోరుకుంటున్నాడు. రెండో విషయం మనం చూసినప్పుడు, లీడర్ షుడ్ ఆల్వేస్ ప్లేస్ ద వెల్ఫేర్ ఆఫ్ ద ఫెలోషిప్ ఓవర్ సెల్ఫ్. మనకంటే చాలా ప్రాముఖ్యమైనది ఏంటిది అంటే మన జీవితం కాదు ఇంపార్టెంట్, వెల్ఫేర్ ఆఫ్ ద ఫెలోషిప్ ఇస్ ఇంపార్టెంట్ అనే విషయాన్ని మనకి 4 నుంచి 7 వచనాలు తను చెప్తున్నట్టుగా మనం గుర్తుపెట్టుకుంటా ఉన్నాం. వీళ్ళకి ఏంటిది అంటే సెల్ఫ్ అంటే ఏం చూసాం, సెల్ఫ్ కన్సర్న్ ఏమున్నాయి, పార్టీయింగ్, డ్రింకింగ్, లీజర్, నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద రూయిన్ ఆఫ్ జోసెఫ్. కాబట్టి ఇవన్నీ పార్టీయింగ్ చేస్తున్నారు, డ్రింకింగ్ చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. కానీ యోసేపు సంతతి వాళ్ళకి జరిగినటువంటి నష్టం గురించి కానీ వాళ్ళ యొక్క రూయిన్ గురించి కానీ వీళ్ళు ఏమాత్రం పట్టించుకోవట్లేదు. కాబట్టి నాయకుడు ఎలా ఉండాలి అంటే, లీడర్ షుడ్ ఆల్వేస్ ప్లేస్ ద వెల్ఫేర్ ఆఫ్ ద ఫెలోషిప్ ఓవర్ సెల్ఫ్. మన సెల్ఫ్ డిజైర్స్ కంటే కూడా మన యొక్క కన్సర్న్ ఫర్ ద ఫెలోషిప్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఫర్ ఎ గుడ్ లీడర్. ఆ లెసన్ మనం నేర్చుకోవాలి. మూడో విషయం మనం నేర్చుకోవాల్సింది ఏంటిదంటే, లీడర్ షుడ్ ఆల్వేస్ ఎంజాయ్ పీస్ విత్ గాడ్ అండ్ గో బై ఇట్. నాయకులు ఎప్పుడు కూడా దేవునితోని ఒక సమాధానం ఏర్పరచుకొని దాని ప్రకారంగా పోవాలి. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ కనబడుతుంది ఏంటిదంటే ప్రైడ్. 8వ వచనంలో మనం చూస్తే ఐ డిస్పైజ్ ది అరోగెన్స్ ఆఫ్ ఇజ్రాయల్ అని చెప్పాడు. కాబట్టి వాళ్ళకు ఉన్నది బేసికల్ గా ప్రైడ్. ప్రైడ్ అంటే అర్థం ఏంటిదంటే గాడ్ ఈస్ అగెనెస్ట్ హిస్ పీపుల్, రైట్. అంటే దేవునికి వ్యతిరేకంగా గర్వం ఉంది అంటే దేవుడు మనకి అగెనెస్ట్ గా ఉంటాడు. డిసాస్టర్ ఆల్రెడీ స్టక్ అండ్ డూమ్డ్ ఈవెన్ టు కాల్ ఆన్ హిస్ నేమ్. కాబట్టి ఐ డిస్పైజ్ ది అరోగెన్స్ ఆఫ్ ఇజ్రాయల్. తర్వాత
ఐ విల్ గివ్ దిస్ సిటీ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ టు దర్ ఎనిమీస్ అని ప్రభు చెప్పాడు. కాబట్టి మీ యొక్క ఆరోగెన్స్ బట్టి, మీ ప్రైడ్ బట్టి నేను ఏం చేస్తున్నానంటే మీ దేశాన్ని వేరే వాళ్ళకి నేను అప్పచెప్పుతున్నాను కదా. ఎవ్రీథింగ్ ఇన్ టు యువర్ ఎనిమీస్, ప్రతిదీ కూడా మీ యొక్క ఎనిమీస్ చేతిలో నేను పెట్టబోతున్నానని ప్రభు చాలా స్పష్టంగా ఇక్కడ తెలియజేసినట్టుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి మనకు అర్థమవుతుంది ఏంటిదంటే నాయకత్వాన్ని సరిగ్గా మనం ఉపయోగించుకోవాలి. నాయకత్వం దేవుడు మనకు అనుగ్రహించినప్పుడు చాలా జాగ్రత్తగా నాయకత్వాన్ని డీల్ చేసినటువంటి బాధ్యత మన పైన ప్రభు ఇచ్చాడు. కాబట్టి నాయకులు ఎప్పుడు కూడా అన్ని బాగానే ఉన్నాయని చెప్పి కంటెంట్, అన్ని బాగానే ఉన్నాయని చెప్పి కాంప్లసెన్సీ లేకుండా మనం చూసుకోవాలి. రెండోది, మనకంటే కూడా వ్యక్తిగతంగా ఫెలోషిప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. మూడోది, దేవునితో సమాధానం కలిగిన వారు మనం జీవించాలి. అంతేకాని దేవునికి వెగనెస్ట్ గా మనం గర్వంగా ఫీల్ అయితే దేవుడు మన ఎనిమీస్ ని మనల్ని తీసుకుపోయి మన ఎనిమీస్ లో చేతిలో పెట్టగలటానికి దేవుడు ఇష్టపడుతున్నట్టుగా మనకు కనబడతా ఉంది. తర్వాత నాలుగో పాయింట్ మనం చూసినప్పుడు, లీడర్ షుడ్ ఆల్వేస్ ప్లేస్ మోరల్ వాల్యూస్ అబోవ్ ఆల్. అన్నిటికంటే గొప్ప విషయం ఏంటిదంటే మనం మోరల్ వాల్యూస్ ని అన్నిటికంటే ఎక్కువగా మనము చూసుకోవాలి. రైట్, అది మనం చూస్తే 9వ వచనం నుంచి నేను చదువుతా చూడండి. ఇఫ్ దేర్ ఆర్ 10 men లెఫ్ట్ ఇన్ వన్ హౌస్ దే విల్ ఆల్ డై అని చెప్పాడు దేవుడు. ఎందుకంటే అంత అద్భుతంగా, అంత భయంకరంగా మిమ్మల్ని నేను అప్పచెప్పబోతున్నాను. అండ్ వెన్ రిలేటివ్ హూ ఇస్ రెస్పాన్సిబుల్ టు డిస్పోజ్ ఆఫ్ ద డెడ్ గోస్ ఇన్ టు ద హౌస్ టు క్యారీ అవుట్ ద బాడీస్ హీ విల్ ఆస్ ద లాస్ట్ సర్వైవర్. ఎవరైనా తెలియదు అవుతారా 9 నుంచి మనకి ఇక్కడ 9 నుంచి 14 వరకు చదువుతాము. ఒక కుటుంబం మందు 10 మంది మనుషులుండినను వారు చతురు. ఒకని దాయ వానితో కూడా ఎముకలను ఇంటిలో నుండి బయటకు కొనిపోవుటకై శవమును ఎత్తినప్పుడు ఇంటి వెనుకటి భాగమున ఒకని చూచి ఆ ఇంటిలో మరి ఎవరైనా మిగిలి ఉన్నారా అని అతడిని అడుగగా అతడు ఇంకెవరునూ లేరను. అంతటా దాయాది ఇట్లను, నీవిక నేమియు పలుకొక ఊరకుండుము, యెహోవా నామము స్మరించకూడదు. ఏలయనగా గొప్ప కుటుంబములు పాడగునని చిన్న కుటుంబములు చీలిపోవునని యెహోవా ఆజ్ఞ ఇచ్చున్నాడు. 11 వరకన్నా. చదువు 14 వచ్చారు. ఆ గుర్రములు బండల మీద పరిగెత్తున అట్టి చోట ఎవరైనా ఎద్దులతో దున్నుదురా? అయినను మా శక్తి చేతనే బలము తెచ్చుకుందామని మీరు చెప్పుకొనుచు మీరు, వ్యర్థమైన దానిని బట్టి సంతోషించు మీరు, న్యాయమైన ఘోరమైన అన్యాయముగాను ఘోరమైన అన్యాయముగాను నీతి ఫలమును ఘోర దుర్మార్గముగాను మార్చితిరి. ఇందుకు దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలులారా, నేను మీ మీదకి ఒక జనమును రప్పింతును. వారు హమాతునకు పోవు మార్గం మొదలుకొని అరణ్యపు నది వరకు మిమ్మల్ని బాధింతురు. ఓకే, సో ఇక్కడ మనకు కనబడుతుంది ఏంటిదంటే జస్టిస్ రివర్సల్ అవ్వాలి. ఎందుకు మనం రివర్సల్ అని పిలుస్తున్నాం అంటే వీళ్ళని జస్టిస్, రైటియస్నెస్ ఆర్ రివర్స్డ్ అండ్ నాట్ కేర్డ్ ఫర్. సో జస్టిస్ ని, తర్వాత న్యాయాన్ని వీళ్ళు రివర్స్ చేసినట్టుగా దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు కదా. బట్ దిస్ హౌ ఫూలిష్ యు ఆర్ వెన్ యూ టర్న్ జస్టిస్ ఇన్ టు పాయిజన్ అండ్ ద స్వీట్ ఫ్రూట్ ఆఫ్ రైటియస్నెస్ ఇన్ టు బిట్టర్నెస్. సో ఆ విధంగా దేవుడు వీళ్ళు చేసిన పాపములను దేవుడు ఎత్తిపడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఎనిమిస్ తీసుకొచ్చి ఆ ఎనిమిస్ మీ దేశాన్ని పాడు చేస్తారు. 10 మంది మిగిలిన అందరు చనిపోతారు, ఒకడు మిగిలిన వాడు చనిపోతాడు, ప్రభునామం పేరు ఎత్తదు అని చెప్పి చివరికి ఇజ్రాయెల్ చెప్పబడుతుంది అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి 6వ అధ్యాయం అంతా కూడా చూడటానికి పెద్ద కనబడుతుంది, కానీ 14 వచనాలు ద మెసేజ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ సింపుల్. ఏంటిది మెసేజ్? సింపుల్ అండ్ ప్రొఫౌండ్ మీనింగ్ ఏముంది ఈ 6వ అధ్యాయంలో అంటే మరొకసారి గుర్తుపెట్టుకోండి. దేవుడికి నాయకత్వం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇజ్రాయెల్ నాయకులు ఎంత భయంకరంగా జీవించాడో దేవుడు ఈ యొక్క 6వ అధ్యాయంలో చూపించాడు. ఎంత భయంకరంగా జీవించారు వీళ్ళు అంటే కాంప్లిసెన్సీ అంటే మనం గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియా ఇప్పుడు మ్యాచ్ ఆడుతుంది అనుకోండి, 2 మ్యాచ్లు గెలవగానే 3వ మ్యాచ్ కూడా గెలుస్తాం అనుకునే కాంప్లిసెన్సీ వస్తుంది. అప్పుడు ఎవరు కూడా అంత ఉదాసీనగా ఉంటారు అన్నమాట. ఆ మ్యాచ్ ఓడిపోతారు. అప్పుడు కోచ్ని అడగండి ఎందుకు ఓడిపోయారు అంటే, 2 3 మ్యాచ్లు గెలిచాం కదండి, ప్లేయర్స్ అందరూ రెస్ట్ తీసుకున్నారు, అందుకే కాంప్లిసెన్సీ వచ్చేసింది, అంటే ఉదాసీనత వచ్చేసింది, అందుకే 4వ మ్యాచ్ ఓడిపోయామని చెప్తారు. దట్ ఈస్ కామన్ థింగ్. కాంప్లిసెన్సీ ఇస్ ఎ కామన్ ఇన్ క్రిస్టియానిటీలో కూడా, మన జీవితంలో కూడా కాంప్లిసెన్సీ అనేది చాలా కామన్ గా ఉంటుంది. కానీ చాలా జాగ్రత్తగా నాయకులు ఎప్పుడు కూడా కాంప్లిసెన్సీలో పోకుండా చాలా జాగ్రత్తగా జీవించాలని ప్రభు చెప్తా ఉన్నాడు. రెండోది మనం చూస్తున్న మాట ఏంటిదంటే, దేవుని యొక్క మనకంటే కూడా కదా, మన పర్సనల్ థింగ్స్ కంటే కూడా ఫెలోషిప్ మీద ఎక్కువ కేర్ తీసుకోవాలని దేవుడు చెప్తా ఉన్నాడు. రైట్, వీళ్ళేమో ఇజ్రాయెల్ దేశం వాళ్ళేమో తినడానికి తాగడానికి చూస్తున్నారు తప్ప ఆ, ఈ యొక్క యోసేపు సంతతి వారికి కలిగిన నష్టాన్ని గురించి ఏమాత్రం పట్టించుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు జీవించినట్టుగా మనం చూస్తున్నాం. మూడోది, వాళ్ళు ఎప్పుడు కూడా దేవునితో సమాధానం కలిగి జీవించాలి, కానీ వాళ్ళు గర్వంతో జీవించారు. కాబట్టి దేవుడు వాళ్ళ గర్వాన్ని నాశనం చేసుకుంటూ వేరే ప్రాంతం నుంచి ప్రజలను తీసుకొచ్చి
వేరే వాళ్ళకి తను అప్పచెప్పగలటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. తర్వాత మోరల్ వాల్యూస్ ని చాలా హై లెవెల్లో మనం చూసుకోవాలి. నీతి న్యాయం జరిగించే వాళ్ళుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. కానీ వీళ్ళు నీతిని మార్చారు. నీతిని ఎలా మార్చారు అంటే జస్టిస్ ని తీసుకుపోయి పాయిజన్ గా చేశారు. రైటియస్నెస్ ని తీసుకెళ్లి బిట్టర్నెస్ గా చేశారు అన్నమాట. చూడండి, పాయిజన్ అంటే ఎంత ఘోరం కదా. న్యాయాన్ని ఏమో పాయిజన్ గా మార్చారు, నీతిని ఏమో బిట్టర్ గా మార్చినటువంటి జీవితాలు జీవించి చివరికి వాళ్ళే ఆ యొక్క అసీరియన్ చేతులకు తమ జీవితాన్ని అప్పచెప్పుకోగలటానికి, చివరికి దేశం పాడైపోగలటానికి, చరిత్రలో లేకుండా ఇజ్రాయెల్ దేశం దేవుడు తుడిచివేయగలటానికి కూడా వాళ్ళ మార్గము వాళ్ళే చేసుకున్నారు. కాబట్టి 6వ అధ్యాయం అంతట్లో కూడా ఇట్స్ లెసన్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. మనందరికి ఒక మంచి లెసన్ గా కనబడతా ఉంది. ఏంటంటే దేవుని యొక్క నామాన్ని, దేవుని మనకి పరిచర్లో ఏ స్థానం ఇచ్చినా, అంటే పరిచర్లో ఏ భాగాన్ని మనం నెరవేర్చాలని ప్రభు కోరుకున్నా, రైట్, ఒకరికి పాస్టర్ గా ఇవ్వచ్చు, కొంతమందికి ఎల్డర్ గా ఇవ్వచ్చు, కొంతమందికి రెస్పాన్సిబిలిటీ సింగింగ్ లీడర్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మై రెస్పాన్సిబిలిటీ స్టాఫ్ వర్కర్. ఇప్పుడు నా రెస్పాన్సిబిలిటీ దేవుడు పెంచి ఇప్పుడు ఆ, దేశానికి అంటే యుఎస్ఏ మినిస్ట్రీలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకి ఒక సెక్రటరీగా ఒక డిపార్ట్మెంట్ దేవుడు నా చేతిలో పెట్టాడు. కాబట్టి అన్ని దేవుడు ఎవరు ఎవరి ఎవరి యొక్క సామర్థ్య కొలది దేవుడు వాళ్ళకి నాయకత్వం ఇవ్వగలటానికి ఇష్టపడతా ఉన్నాడు. కాబట్టి మనకి దేవుడు ఆ సామర్థ్యాన్ని అనుగ్రహించి నాయకత్వాన్ని దేవుడు అప్పచెప్పినప్పుడు ఒక నాయకుడిగా నువ్వు నేను ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండకూడదు అనేది ఈ ప్యాసేజ్ లో మనం చూస్తున్నాం. ఈ విధంగా ఉండకూడదు అంటే కాంప్లిసెన్స్ రాకుండా చూసుకోవాలి. దాని తర్వాత మనం మన గురించి కాకుండా మా సహవాసం గురించి కాకుండా మన గురించి ఎక్కువగా ఆలోచన చేసుకోకూడదు. తర్వాత దేవునితో సమాధానం కలిగి జీవించగలటానికి గర్వపు మాటలు రాకుండా చూసుకోవాలి. తర్వాత నీతిని న్యాయాన్ని జరిగించాలి. నీతిని పాయిజన్ గా లేదా అట్లా మార్చగలటానికి వీలు లేదన్నటువంటి విషయాన్ని ఈ యొక్క 6వ అధ్యాయంలో మనకి కనపడతా ఉంది. అండ్ ఈ 21st సెంచరీలో జీవిస్తున్న మన అందరు కూడా దిస్ ఈస్ అ లెసన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. బికాస్ ఈ యొక్క సోషల్ మీడియా డెవలప్ అయినటువంటి దినాల్లో నాట్ మెనీ పీపుల్ ఆర్ కన్సర్న్ ఫర్ ది అదర్స్. వేరే వాళ్ళ గురించి కన్సర్న్ తీసుకుంటాం కానీ, ప్రార్థన చేయటం కానీ, సంఘాన్ని కాపాడుకుంటం కానీ, ఎలాగుండారని అడిగే విషయంలో కానీ, రైట్, మరి కుటుంబాలు ఏ విధంగా ఉన్నాయి, ఇండివిజువల్స్ ఏ విధంగా ఉన్నాయి, టెంప్టేషన్స్ ఏమైనా ఉంటున్నాయి ఆ స్టూడెంట్స్ కి, యంగ్ పీపుల్ కి, తర్వాత వాళ్ళు క్వైటం సరిగా చేసుకుంటున్నారా లేదా, దేవుని ప్రేమిస్తున్నారా లేదా, ఇటువంటి క్వశ్చన్స్ అనేది మనకి ఎక్కడ చూడట్లేదు జనరల్ గా. తర్వాత ఇండివిజువల్ గా ఫర్ ఎగ్జాంపుల్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి చాలా మందికి, కొంతమందికి ఎమోషనల్ ప్రాబ్లమ్స్, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ గర్ల్స్ ఉంటారు హైదరాబాద్ ప్రాంతంలో, అండ్ హౌ ఎమోషనల్లీ దే ఆర్ స్ట్రాంగ్. వాళ్ళకి ఏమైనా ఫియర్స్ ఉన్నాయా, ఏమైనా ఫోబియాస్ ఉన్నాయా, ఫెలోషిప్ లో అందరూ కూడా వాళ్ళని యాక్సెప్ట్ చేస్తున్నారా, ఎన్ని ప్రశ్నలు మనం అడిగి వాళ్ళని బలపరచాల్సిన బాధ్యత మన పైన ఉంది. కుటుంబం వాళ్ళు ఏమంటున్నారు, హిందూ కన్వర్ట్స్ ని వాళ్ళ పేరెంట్స్ ఎలా డీల్ చేస్తున్నారు, వాళ్ళకి మన విశ్వాసం పోస్తున్నామా, ఇవన్నీ కూడా మనం ప్రభు లెక్క అడుగుతారు మనల్ని. అంత మాత్రం కాకుండా ఫ్యామిలీస్ ఉన్నారనుకోండి, ఎలాగున్నారు ఫ్యామిలీస్, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్స్ ఎలాగున్నాయి, వాళ్ళ యొక్క సెక్సువల్ లైఫ్ ఏ విధంగా ఉంది, వాళ్ళ యొక్క స్పిరిచువల్ లైఫ్ ఏ విధంగా ఉంది, తర్వాత వాళ్ళ యొక్క కమ్యూనికేషన్ లెవెల్స్ ఏ ఏ లెవెల్లో ఉన్నాయి, వాళ్ళ మధ్యలో ఎమోషనల్ రిలేషన్షిప్ ఏ విధంగా ఉంది, ఏమైనా అనెసరీ అప్పులు పాలవుతున్నారా, లేకపోతే ఫైనాన్షియల్ గ్రీడీనెస్ అనేది ఫ్యామిలీలో కనబడతా ఉందా, ఆ, పిల్లల్ని సరిగా పెంచగలుగుతున్నారా, వాళ్ళ ప్రయారిటీస్ ఏంటిది, ఇవన్నీ కూడా నాయకులు అడుగుతా ఉండాలి అన్నమాట. అడగాలి, ప్రజల్ని, ఆ, సంఘ సభ్యుల్ని జాగ్రత్తగా పోషించే విషయంలో, నడిపించే విషయంలో కాపర్లు మంచిగా ఒక మంచి నిర్ణయాలు తీసుకునే వారుగా, నడిపించే వారుగా ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి ఇటువంటి ఫాస్ట్ జనరేషన్ లో వెన్ ఎవ్రీబడి ఈజ్ లుకింగ్ అబౌట్ ఓన్ పర్సనల్ లైఫ్ అండ్ ఈ సందర్భంలో ప్రజలను పట్టించుకుంటాం అనేది, సంఘాన్ని పట్టించుకుంటాం అనేది చాలా తగ్గిపోతా ఉన్నాం. మనకు తెలుసు పెద్ద సంఘాలు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ గురుగాన్లో పెద్ద సంఘానికి వెళ్తే, బట్ నోబడి కేర్స్. 3 years అయిపోయింది, నోబడి రియలీ స్టాప్స్ అండ్ ఆస్క్స్ మీరు ఎవరండి, మేము చూస్తే కొంచెం యూ థింక్ యూ ఆర్ ఫ్రమ్ సౌత్ ఇండియా, యువర్ లాంగ్వేజ్ ఇస్ డిఫరెంట్, హిందీ సరిగా రాదు, మీరు ఎలా ఉన్నారు, ఎక్కడ ఉంటున్నారు అడిగిన నార్త్ ఇండియన్ ఇప్పుడు దాకా ఎవరు లేరు. అంతమంది చర్చకు వస్తారు కానీ దే ఐడెంటిఫై మీ యాజ్ సంబడి అవుట్ సైడ్ పర్సన్ హు వాస్ కమింగ్ హియర్, బట్ ఇంక్లూడింగ్ ది పాస్టర్ నోబడి టేక్స్ కేర్ టు రియలీ ఆస్క్ ఆల్సో. దట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ ది అఫైర్స్ ఎవ్రీవేర్. అఫ్ కోర్స్ మనకి ఫెలోషిప్ ఎన్నో ఉన్నాయి కాబట్టి వీఆర్ సర్వైవింగ్ హియర్. చర్చ్ మనకి హెల్ప్ చేయకపోయినా కూడా వీఆర్, గాడ్ ఈస్ హెల్పింగ్ అస్, బట్ దట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ అఫైర్స్ ఆఫ్ ద చర్చ్. సో ఆ విధంగా ఉండకూడదని ప్రభు కోరుకుంటా ఉన్నాడు, రైట్. సో మనం కూడా చాలా జాగ్రత్తగా ఆ, జీవించాలని, నాయకత్వ బాధ్యతలు చేయాలని ప్రభు మనల్ని కోరుకుంటా ఉన్నాడు. సో దిస్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ ద 6th chapter. దెన్ విల్ గో టు ద 7th chapter. 7th chapter లాస్ట్ టైం మనం చూసాం కాబట్టి ఐల్ గో క్విక్లీ. 7 chapters, 9 chapters లో మనం చూస్తే దెర్ ఆర్ 5 visions. ఓకే, 7, 8, 9 chapters లో 5 visions ఉన్నాయి. ఫస్ట్ విజన్ ఏమో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ న్యాచురల్ కెలామిటీ. సెకండ్ విజన్ ఇస్ కాల్డ్ యాజ్ సూపర్ న్యాచురల్ కెలామిటీ.
థర్డ్ విజన్ ఇస్ కాల్డ్ as అన్డినయబుల్ క్యాలమిటీ. సో లాస్ట్ టైం మనం 3 calamities మనం చూసుకున్నాం. అది మరోసారి మీకు గుర్తు చేస్తాను. నేచురల్ క్యాలమిటీ అన్నప్పుడు ప్రభు యెహోవా సావరీన్ లార్డ్ తనకి ఏం చూపించాడు అంటే, ఏం చూపించాడు? మిడతల దండన దేవుడు చూపించాడు. ఈ మిడతల దండ వచ్చి మొత్తం దేశాన్ని తినబోతుంది అన్నప్పుడు ఆయన చేసిన ప్రార్థన, 7వ అధ్యాయం 2వ వచనం ఏమని ప్రార్థన చేశాడంటే, ప్రభు సావరీన్ లార్డ్ ప్లీజ్ ఫర్ గివ్ అస్ ఆర్ వి విల్ నాట్ సర్వైవ్ ఫర్ ఇజ్రాయెల్, ఇట్ ఈస్ సో స్మాల్. దేవ మేము ఆ, దేవుడిని ఏమో చాలా గొప్పగా చూస్తున్నాడు అన్నమాట. సావరీన్ గాడ్ అని పిలుస్తా ఉన్నాడు. మనల్ని ఏమో చాలా సింపుల్ గా ప్రభు మేము స్మాల్ పీపుల్ ప్రభు అంటున్నాడు. కాబట్టి దయచేసి కరుణ చూపించు ప్రభు అని చెప్పినప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకించి ఐ విల్ నాట్ డూ ఇట్ అని ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు. తర్వాత రెండో విషయంలో దేవుడు చూసినది ఏంటంటే మనడు సూపర్ న్యాచురల్ కెలామిటీ. ఇదేంటిదంటే అగ్ని దేవుడు కురిపించిపోతా ఉన్నాడు. ఈ అగ్ని ద్వారా ఈ ల్యాండ్ మొత్తాన్ని కూడా దేవుడు కాల్చివేయబోతున్నాడు అనే విషయాన్ని చూసినాం. అప్పుడు మళ్ళీ ప్రార్థన చేశాడు ఆమోసు ఆ దర్శనాన్ని చూసినప్పుడు. ఆ, చేసిన ప్రార్థన ఏంటిదంటే, ఓ సావరిన్ లార్డ్ ప్లీజ్ స్టాప్ ఆర్ వి విల్ నాట్ సర్వైవ్ ఫర్ ఇజ్రాయల్ ఇస్ టూ స్మాల్ అన్నప్పుడు దేవుడు కూడా చెప్పిన ఆన్సర్ ఏంటిదంటే, ఐ విల్ నాట్ డూ దట్ ఐదర్ అని దేవుడు ఆ దర్శనంలో కూడా తను చూపించినటువంటి ఆ అగ్నిని కుమ్మరించి దేవుడు ఆపినట్టుగా మనం చూస్తున్నాం. మూడో దర్శనాన్ని దేవుడు చూపించాడు. దాని ఏమంటారు అంటే విజన్ ఆఫ్ ద ప్లమ్ లైన్. ఇది ఏం చూపించాడు దేవుడు అంటే, ఈ దర్శనంలో మనం చూసినట్టుగానే ఆయన ఏం చూశాడు అంటే, ఐ సా ద లార్డ్ స్టాండింగ్ బిసైడ్ ఎ వాల్. ఒకసారి ఈ చదువుతారండి 7వ వచనం. చాలా ఇంపార్టెంట్. 7వ వచనం, 7వ అధ్యాయం 7వ వచనం. మరియు యెహోవా తాను మట్ట ఉమ్. చేత పట్టుకొని గుండు పెట్టి చక్కగా కట్టబడిన ఒక గోడ మీద నిలువబడి ఇట్లు దర్శన రీతిగా నాకు కనపరిచింది. యెహోవా ఓకే. ఇప్పుడు చూడండి, ఈ దర్శనానికి మిగతా దర్శనానికి డిఫరెన్స్ ఏంటిదంటే, 7:7లో తను ఎవరు చూశాడు దర్శనంలో? ప్రభుని చూశాడు. ఓకే. ప్రభుని చూశాడు. ఫస్ట్ దర్శనంలోనేమో దేవుడు అతనికి మిడతల దండను చూపించాడు. రెండో దర్శనంలో దేవుడు తనకి అగ్నిని చూపించాడు. మూడో దర్శనంలో ప్రభునే చూశాడు కదా. దాట్స్ అ గ్రేట్ థింగ్. సో హీ షోడ్ మీ అనదర్ విజన్, ఐ సా ద లార్డ్ అన్నాడు. దేవుడిని చూశాడు కదా. ఎలా చూశాడు అంటే, చక్కగా కట్టబడినటువంటి ఆ యొక్క వాల్ పక్కన దేవుడు నిలబడి ఆయన ఏం చేస్తున్నాడంటే, హీ వాస్ యూజింగ్ ద ప్లమ్ లైన్ టు సీ ఇట్ వాస్ స్ట్రైట్ గా ఉందా లేదా అది గోడ అనేది దేవుడు చెక్ చేస్తున్నాడు. కాబట్టి గోడ చక్కగా కట్టబడింది. కట్టబడిన గోడ పక్కన ప్రభు నిలబడి ఆ గుండు పట్టుకొని, ఆ యొక్క ప్లమ్ లైన్ గుండు పట్టుకొని ఈ గోడ చక్కగా కట్టబడిందా లేదా అన్నట్టుగా ఆయన దాన్ని మెజర్ చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనకి ఏమర్థమైంది అంటే, దేవుడు టెస్ట్ చేస్తాడు. ఎలా టెస్ట్ చేస్తాడు అంటే, ప్లమ్ లైన్ అనేది దేవుడు ముందుగానే ఇచ్చాడు. ఈ ముందుగానే ఎలా ఇచ్చాడు అంటే, కట్టబడిన గోడ స్టాండర్డ్. ఆ స్టాండర్డ్ ప్రకారంగా మనం జీవిస్తున్నామా లేదా అనేది మళ్ళీ దేవుడు ఆ ప్లమ్ లైన్ తీసుకొని మన అందరి జీవితాలు కూడా ప్రభు చెక్ చేయగలటానికి దేవుడు ఇష్టపడుతున్న విషయాన్ని మనం చూస్తున్నాం. దాని కొద్దిగా మనం కిందకి వెళ్దాం. ఆ, మన నోట్స్ కొద్ది కింద పోతాము. ఆ, ఆ, తర్వాత దాని తర్వాత కొద్ది కొద్ది కింద పోయి ప్లమ్ లైన్ చూడండి, అక్కడ ఆపితే ద థర్డ్ విజన్ కొంచెం పైకి వెళ్దా. ద థర్డ్ విజన్ ఆల్మోస్ట్ సా is so different from the early two visions. The first two visions talk about total destruction and they can be countered by intercession కదా, ప్రార్థన ద్వారా దాన్ని ఆపచ్చు. హవెవర్ ద థర్డ్ విజన్ ఈస్ అ డివైన్ టెస్ట్ అండ్ నో ప్రేయర్ కెన్ కౌంటర్ ఇట్. ఎటువంటి ప్రార్థన చేసినా కూడా మూడో ప్లమ్ టెస్ట్ ని ఎవరు కూడా ఆపలేరు, ఎందుకంటే దట్ ఈస్ ద స్టాండర్డ్. Plumblime is delicate, precise, differentiating, measuring instrument, taking note of what meets and what does not meet the requirements. ప్లమ్లైన్ మనందరం తెలుసు. ప్లమ్లైన్ గురించి రెండు పాటలు రాయబడిన పాయింట్స్ ఏంటిదంటే, ప్లమ్లైన్ ఈస్ గివెన్ అట్ ద స్టార్ట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ మెజర్మెంట్. అంటే ప్రభుని ఏం చూశాడు 7వ వచనంలో మనం చూస్తే, ఐ సా ద లార్డ్ స్టాండింగ్ బై అ వాల్ దట్ వాస్ బిల్ట్ ట్రూ టు ద ప్లమ్ అన్నాడు. అంటే ఆల్రెడీ కట్టబడింది. రెండోది, ప్లమ్లైన్ ఈజ్ అప్లైడ్ అట్ ద లాస్ట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ మెజర్మెంట్ విత్ ద ప్లమ్ లైన్ ఇన్ హిస్ హ్యాండ్. కాబట్టి ఏ విధంగా కట్టబడ్డాడు అదే విధంగా దేవుడు ఆ ప్లమ్ లైన్ పట్టుకొని నిలబడ్డాడు. కాబట్టి ఫస్ట్ లో దేవుడు ఇచ్చాడు, దాన్ని బట్టే ఆ యొక్క స్టాండర్డ్ బట్టి దేవుడు మనందరూ కూడా తీర్పు తీరుస్తాడనే విషయాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఈ టెస్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ టెస్ట్. ఇది మనం చాలా స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మార్నింగ్ నాకు వైట్ టైంలో కూడా దేవుడు ఈ స్పోక్ టు మీ రిగార్డింగ్ 1 కొరింథీయులు చదువుతున్నప్పుడు ప్రతి వాడు కూడా ఇల్లు కడతా ఉన్నాడు. కానీ ప్రతి వాడి యొక్క పని కూడా దేవుడు అగ్ని చేత ఆ, దాన్ని ఒక దినాన టెస్ట్ చేస్తుంది. అగ్ని అంటే మనకి ఇప్పుడు ప్లమ్ లైన్ పట్టుకొని దేవుడు కరెక్ట్ గా కట్టానా లేదా నా జీవితాన్ని. కరెక్ట్ గా నేను ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 1 వీక్ అంతా గుడ్ ఫ్రైడే, ఈస్టర్, గుడ్ ఫ్రైడే వైజాగ్ లో మాట్లాడిన
ఈస్టర్ రోజు హైదరాబాద్లో మాట్లాడినా, ట్యూస్డే రోజు మళ్ళీ ఢిల్లీకి వచ్చిన. సో 3 సిటీస్లో 3 రోజుల్లో ఉన్నా. కరెక్ట్గా చెప్పినానా లేదా? కరెక్ట్గా ప్రిపేర్ అయినా లేదా? ప్రభు చెప్పినట్టు చెప్పమన్నట్టుగా చెప్పానా లేదా? ఉపవాసం ఉండి ప్రార్థన చేసి హంబుల్గా నిలబడి దేవుని వాక్యాన్ని దేవుని వాక్యం చెప్పినట్టుగానే ప్రవక్తగా చెప్పానా లేదా? అండ్ వన్ డే మై వర్క్ విల్ బి టెస్టెడ్ బై ద లాట్. రైట్, సి హౌ వండర్ఫుల్లీ ద లార్డ్ ఇస్ టెస్టింగ్ ఎవ్రీబడీస్. సో ప్రతిరోజు కూడా మనం ఏ విధంగా జీవిస్తున్నాం, ఎటువంటి పరిచయం చేస్తున్నాం, ఏ విధంగా మన యొక్క రిలేషన్షిప్స్ ఉన్నాయి, ఏ విధంగా మనుషులతో మనం వెళ్తున్నాం, ఇవన్నీ విషయాలు కూడా ద గాడ్ ఈస్ గోయింగ్ టు చెక్ వన్ డే. ఈ ప్లమ్ లైమ్ టెస్ట్ ని ఎవరు కూడా దాటిపోలేరు. ఎవ్రీబడి హ్యాస్ టు గో త్రూ దిస్ ప్లమ్ లైమ్ టెస్ట్. కాబట్టి మన యొక్క క్వాలిటీ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకుందాం. తర్వాత కొద్దిగా కిందకి వెళ్దాం మనం. ఆ, కొద్దిగా కిందకి వెళ్దాం, ఇది మీరు చదువుకోవచ్చు. ప్రాఫిట్ లైఫ్ గురించి మనం ఈరోజు చూద్దాం ఒకసారి. ఎవరైనా చదువుతారా? ఆ, 10 నుంచి చదువుతారా? 10 నుంచి చివరి వరకు. ఏడో అప్పుడు అధ్యాయము 10 నుంచి చివరి వరకు. బేతేలులోని యాజకుడైన అమజ్యా ఇశ్రాయేలు రాజు అయిన యరొబామునకు వర్తమానం పంపి, ఇశ్రాయేలీల మధ్య నీ మధ్య ఆమోసు నీ మధ్య కుట్ర చేయుచున్నాడు. యరొబాము ఖడ్గము చేత చచ్చుననియు, ఇశ్రాయేలీలు తమ దేశమును విడిచి చెరలోనికి పోవుదరనియు ప్రకటించుచున్నాడు. అతని మాటలు దేశము సహింపజాలదు అని తెలియజేశాను. మరియు అమధ్య ఆమోస్తో ఇట్లనెను, దీర్ఘదర్శి, తప్పించుకొని యూదా దేశమునకు పారిపోము. అచ్చటనే భత్యము సంపాదించుకొనము. అచ్చటనే నీ వార్త ప్రకటించుము. బేతేలు రాజు యొక్క ప్రతిష్ట స్థలము, రాజధాని పట్టణమై ఉన్నందున నీవికను దానిలో నీ వార్త ప్రకటన చేయకూడదు. అందుకు ఆమోసు అమజ్యాతో ఇట్లనెను, నేను ప్రవక్తనైనను కాను, ప్రవక్త యొక్క శిష్యునైనను కాను, కాని పశుల కాపరినై మేడి పండ్లు ఏరుకున్నవాడును. నా మందలను నేను కాచుకొనుచుండగా యెహోవా నన్ను పిలిచి, నీవు పోయి నా జనులకు ఇశ్రాయేలు వారికి ప్రవచనం చెప్పమని నాతో సెలవిచ్చును. యెహోవా మాట ఆలకించుము. ఇశ్రాయేలులను గూర్చి ప్రవచింపకూడదనియు, ఇస్సాకు సంతతి వారిని గూర్చి మాట జారో విడవకూడదనియు నీవు ఆజ్ఞయించుచున్నావే. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నీ భార్య పట్టణమందు వేశ్యయగును, నీ కుమార్తెలను ఖడ్గము చేత కూలుదురు, నీ భూమి నూలు చేత విభాగింపబడును, నీవు అపవిత్రమైన దేశమందు చత్తువు. అవశ్యముగా నీ ఇశ్రాయేలీలు తమ దేశము విడిచి చెరకొనబో చెరకొనబడుదురు. ఓకే, ఒకసారి అదే సమయంలో దయచేసి నువ్వు ఆ 9 వచ్చిన కూడా చదువు. 7, 9 నేను మిస్ అయ్యాను. 7, 9. ఇస్సాకు సంతతి వారు ఏర్పరచుకున్న ఉన్నత స్థలములు పాడైపోవును. ఇశ్రాయేలీయుల ప్రతిష్ఠిత స్థలములు నాశనమగును. నేను ఖడ్గము చేత పట్టుకుని యరొబాము ఇంటి వారి మీద పడుదును. పడతాం. ఓకే. సో ఇక్కడ ప్రభు చెప్పిన మాట అది అది ఆమోస్ చెప్పిన మాట కాదు. ప్రభు చెప్పిన మాట ఏంటిదంటే, అది మనం 8th verse నుంచి కూడా మనం చూస్తే దాని అర్థమవుతుంది. అండ్ ద లార్డ్ సెడ్ టు మీ ఆమోస్, వాట్ యు సీ అన్నాడు. మళ్ళీ ఐ ఆన్సర్డ్ ఏ ప్లమ్ లైన్ చూస్తున్న ప్రభు అని మళ్ళీ చెప్పిండు. అప్పుడు ప్రభు చెప్పిన మాట ఏంటిది? అండ్ ద లార్డ్ రిప్లైడ్, ఐ విల్ టెస్ట్ మై పీపుల్ విత్ దిస్ ప్లమ్ లైన్. దీంతోనే నేను ఎయిత్ చదువుతాము. ఎయిత్ మిస్ అయినా అనుకుంటే ఎయిత్. అవును. ఓకే. యెహోవా, ఆమోసు, నీకు కనబడుచున్నదేమని నన్ను అడుగుగా, నాకు మట్టపు గుండ కనబడుచున్నదని నేను అంటిని. అప్పుడు యెహోవా సెలవిచ్చినది, నా జనులకు ఇశ్రాయేలుల మధ్యను మట్టపు గుండు వేయబోచున్నాను. నేను ఇక వారిని దాటిపోను. ఐ విల్ నో లాంగర్ ఇగ్నోర్ ఆల్ దేర్ సిన్స్. దాటిపోను అంటే అది తెలుగులో వేరే మాట కనబడుతుంది, కానీ ఇంగ్లీష్ లో ఐ విల్ నో లాంగర్ ఇగ్నోర్ ఆల్ దేర్ సిన్స్ అని చెప్పాడు. తర్వాత ప్రభు చెప్పిన మాట ఏంటిదంటే, ఇజ్రాయెల్ ఒక టెంపుల్, రైట్, టెంపుల్స్ ఆఫ్ ఇజ్రాయెల్ విల్ బి డెస్ట్రాయిడ్ అన్నాడు. పాగన్ స్ట్రైన్స్ ఆఫ్ యువర్ ఎన్సిస్టర్స్ విల్ బి రూయిన్డ్ అన్నాడు. ఐ విల్ బ్రింగ్ ద డైనెస్టీ ఆఫ్ ద కింగ్ జెరోబామ్ టు ఎ సడన్ ఎండ్ అని ప్రభు అక్కడ ఆమోస్ ద్వారా మాట్లాడాడు. దాంతోని ఇప్పుడు యమజయ అనేటువంటి ప్రీస్ట్ ఆయన జెరోబామ్ కి వర్తమానం పంపించింది అనమాట. ఏమని పంపించిండు అంటే 10th verse లో మనం చూస్తే, దెన్ అమజయ ది ప్రీస్ట్ ఆఫ్ బేతెల్ సెంట్ ఎ మెసేజ్ టు జెరోబామ్ కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్, ఆమోస్ ఇస్ హ్యాచింగ్ ఎ ప్లాట్ అగైన్స్ యువర్ రైట్ హియర్ అండ్ యువర్ వెరీ డోర్ స్టెప్స్. వాట్ హీ సేయింగ్ ఈజ్ ఇంటాలరబుల్. అది మనం ఏమాత్రం కూడా సహించజాలనిది. ఏమని చెప్తుండు అంటే, హీ సేయింగ్ జెరోబామ్ విల్ సూన్ బి కిల్డ్ అండ్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ విల్ బి సెంట్ అవే ఇన్ టు ఎగ్జైల్ అని చెప్తున్నాడని అమజయ ద ప్రీస్ట్ జెరోబామ్ కి ఇన్ఫర్మేషన్ పంపించాడు. అప్పుడు ఆ, పంపించిన తర్వాత అమజయ ఆమోస్ని పిలిచి చెప్తున్న మాట ఏంటిది అంటే, గెట్ అవుట్. 12th verse లో చాలా స్ట్రాంగ్ వర్డ్స్ వాడినమాట. గెట్ అవుట్, గెట్ అవుట్ ఆఫ్ హియర్.
యూ ప్రాఫిట్, గో ఆన్ బ్యాక్ టు ద ల్యాండ్ ఆఫ్ జూడా, రైట్, యూదా దేశానికి వెళ్ళిపో, అండ్ ఎర్న్ యువర్ లివింగ్ బై ప్రాఫెసయింగ్ దేర్. అంటే మనకు అర్థమైంది ఏంటిదంటే ఆమోస్ గారు ఎక్కడి నుంచి వచ్చారు అంటే ఆయన టెకోయా అనే ఊరు నుంచి సౌత్ నుంచి నార్త్కి వెళ్ళిండు అనమాట. మనం చూస్తే నార్త్ లో, నార్త్ అంటే ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ ఇజ్రాయెల్, సౌత్ ఈస్ జూడా. కాబట్టి నువ్వు నార్త్ లో ఎందుకున్నావు ఇక్కడ, నువ్వు సౌత్ యూదా దేశానికి వెళ్ళిపోయి అక్కడ నువ్వు బత్యము సంపాదించుకున్నాము, అంటే నీ ప్రీచింగ్ అక్కడ చేసుకో, నీ డబ్బులు అక్కడ సంపాదించుకో కదా. అని ఇదేంటిది అంటే రాజగృహం, ఈ బేతల్ అనేది రాజుగారి యొక్క శాంక్చురీ అని అక్కడ మాట్లాడతాడు. ప్రభు ఏం చెప్తుండు అంటే ఈ రాజుగారి యొక్క శాంక్చురీస్ ని అన్నిటిని తగలబెడతా నేను కదా, జెరోగ్రామ్ చాలా భయంకరమైనటువంటి డైనాసిటీ నేను ఎండ్ చేయబోతున్నానని ప్రభు చెప్తే, ఈ అమజయ వచ్చి ఇక్కడ ఈ మనోడికి వార్నింగ్ ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. వార్నింగ్ ఇచ్చినప్పుడు ఆమోస్ రిప్లై చూస్తే ఆమోస్ చాలా స్ట్రాంగ్ క్యాండిడేట్ అన్నమాట. ఆమోస్ ఎవరికైనా మనం వార్నింగ్ ఇస్తే భయపడిపోతాడు, ఇంకోసారి మాట్లాడుకొని ఉంటాడు. కానీ ఆమోస్ అట్లా కాదన్నమాట. ఆయన చెప్పిన మాట ఏంటిదంటే 14th verse మనం చూస్తే ఆమోస్ చెప్పిన మాట, నేను ప్రొఫెషనల్ ప్రాఫిట్ ని కానే కాదు, మా నాన్నకి కింద, మా నాన్న ప్రాఫిటే కాదు, నేను ట్రైన్డ్ పర్సన్ కూడా కాదు, నేను నా పని లేదో చేసుకుంటున్నా సికోమోర్ ఫిగ్ ట్రీస్ తీసుకొని నేను ఒక షెపర్డ్ కింద ఉంటే దేవుడు నా దగ్గరకు వచ్చి బట్ ద లార్డ్ కాల్డ్ మీ అవే ఫ్రమ్ మై ఫ్లాక్ అండ్ టోల్డ్ మీ, నన్ను తీసుకెళ్ళిపోయాడు దేవుడు. ఏమని అంటే గో, ప్రభు ఎప్పుడు కూడా అంతే అన్నమాట, గో అని చెప్తాడు దేవుడు కదా. గో అండ్ ప్రాఫెసైజ్ టు మై పీపుల్ ఇన్ ఇజ్రాయెల్, సౌత్ నుంచి నార్త్కి వెళ్ళు అని దేవుడు చెప్పి నన్ను పంపించాడని ఇక్కడ ప్రవక్త చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనం ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే ద కాల్ ఆఫ్ ఎ ప్రాఫిట్. ఈరోజు మనము ఆ, మిగతా 20 minutes లో విల్ సీ ద కాల్ ఆఫ్ ద ప్రాఫిట్. ప్రవక్తని దేవుడు ఏ విధంగా పిలుస్తాడు, ప్రవక్త ఏ విధంగా ఉండాలి, వాక్యం చెప్పేవాడు ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని మనం కొద్దిగా గమనించగలటానికి ఈ స్టోరీలో మనము గుర్తుపెట్టుకుందాం. మీకు నోట్స్ లో నేను చాలా స్పష్టంగా ఒక ప్రవక్త ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని మీకు చెప్తూ వచ్చాను. ద మ్యాన్ ఆఫ్ గాడ్ పోర్ట్రైడ్ కదా, దేవుని యొక్క ఆ, దేవుని యొక్క దాసుడు ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ మనకు చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం. ఆ, దేవుని యొక్క దాసుడికి త్రీ ఫోల్డ్ టెస్టింగ్ ఉంటుంది అన్నమాట. త్రీ ఫోల్డ్ టెస్టింగ్ లో ఏ విధంగా ఉంటుంది అంటే, నెంబర్ వన్, ద మ్యాన్ ఆఫ్ గాడ్ మిస్అండర్స్టూడ్ బై హ్యూమన్లీ పోర్ట్రేడ్ వర్డ్స్. ఇక్కడ తను దేవుని మాట చెప్తే వీళ్ళేమో దాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నట్టుగా కొద్దిగా మనకి కనబడుతుంది. తర్వాత ద మ్యాన్ ఆఫ్ గాడ్ టెంప్టెడ్ బై హ్యూమన్లీ అపీలింగ్ వర్క్స్. ఏమని చెప్తున్నారు ఇక్కడ అంటే, హ్యూమన్లీ అపీలింగ్ వర్క్స్ వాళ్ళు టెంప్ట్ చేస్తున్నారు. ఏం టెంప్ట్ చేస్తున్నారు అంటే, నీకు సెల్ఫ్ ఇంట్రెస్ట్, సక్సెస్, సెక్యూరిటీ, ఇక్కడ సెక్యూరిటీ లేదు, మీ ఊరికి వెళ్ళు అక్కడ సెక్యూరిటీ ఉంటుంది, నీ ఇంట్రెస్ట్ ఇక్కడ కాదు అక్కడ, అక్కడ డబ్బులు సంపాదించుకో, ఇట్లా మనం టెంప్ట్ చేస్తున్నట్టుగా చూస్తున్నాం. మూడవది, ద మ్యాన్ ఆఫ్ గాడ్ కన్ఫ్రాంటెడ్ బై ద హ్యూమన్ అథారిటీస్. సో అమజయ గాని తర్వాత రాజు అయినటువంటి జెరోబామ్ గాని మనల్ని కన్ఫ్రాంట్ చేయగలటానికి వాళ్ళు ఆశపడరు. కాబట్టి ఎనీ మ్యాన్ ఆఫ్ గాడ్, ఎనీ ప్రాఫిట్ కి వి సీ దట్ దెర్ ఆర్ త్రీ ఫోల్డ్ టెస్టింగ్స్ యాజ్ ఇఫ్ ఇన్ దిస్ ప్యాసేజ్, రైట్. మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి, టెంప్టేషన్స్ ఉంటాయి, అట్ ది సేమ్ టైం వీ హ్యావ్ టు ఫేస్ ద హ్యూమన్ అథారిటీస్. ఈ మూడు కూడా ఎప్పుడు కూడా మ్యాన్ ఆఫ్ గాడ్కి వస్తాయి, రైట్. అండ్ చాలా చాలా జాగ్రత్తగా మనం జీవించాల్సిందే. మీరు ఎవరైనా పాస్టర్ని అడగండి, బేసికల్ మీరు ఎదుర్కొంటున్న సమస్యలు, ఒక చర్చిని నడిపిస్తున్నారు, లేకపోతే ఒక ప్రవక్తగా మీరు ఉంటున్నారు, ఒక ఆర్గనైజేషన్ లో మీరు హెడ్ గా ఉంటున్నారు, మీరు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి అంటే నెంబర్ వన్ చెప్తారు, ఐ వాజ్ మిస్అండర్స్టూడ్ మెనీ టైమ్స్ బై యర్ ఓన్ పీపుల్. నా ఓన్ ప్రజలే నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు, మిస్కోట్ చేస్తూ ఉంటారు కొన్ని సందర్భాలు అని చెప్తారు. రెండోది టెంప్టేషన్స్, రైట్. అండ్ మ్యాన్ ఆఫ్ గాడ్ కి టెంప్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 3 areas లో టెంప్టేషన్స్ ఉంటాయని మన పెద్దవాళ్ళు చెప్తారు. ఒకటేమో సెక్స్ దగ్గర టెంప్టేషన్ ఉంటుంది, ఒకటేమో మనీ దగ్గర టెంప్టేషన్ ఉంటుంది, ఒకటేమో పవర్ దగ్గర టెంప్టేషన్ ఉంటుంది. చాలా మంది దేవుని ప్రజలు, మనం దేవుని యొక్క ప్రవక్తలు కానీ మనం చూస్తా ఉంటే పడిపోయిన ఏరియాలు ఎక్కడ ఉన్నాయంటే, చాలా మంది పడిపోయింది సెక్స్ దగ్గర, రైట్. మనకు తెలుసు, రీసెంట్ గా మనం చూసిన కొంతమంది గొప్ప గొప్ప వ్యక్తుల్లో కూడా ద సెక్స్ ఈజ్ ద ప్రాబ్లం ఫర్ దట్. అండ్ కొద్దిమంది ఏమో డబ్బుల కోసం, ఆ, మనం తిమోతి పత్రికల ప్రభు రాసి, ఆ, ఒక ఆయన డబ్బులు ప్రేమించి లోకం ప్రేమించి వెళ్ళిపోయాడు అంటాడు. అట్లా లోకాన్ని డబ్బును ప్రేమించి ప్రభు నుంచి దూరంగా వెళ్ళిపోయిన వాళ్ళు, ఒక ప్రభు సేవ చేస్తూనే డబ్బులు ప్రేమించి అంత ఇన్ఎఫెక్టివ్ ఉన్న వాళ్ళు చాలా మంది మనకు కనపడతారు. ఇక పవర్ కోసం ఆశపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సంఘాల్లో అయితే కోట్లు ఉన్నాయన్నమాట. అంటే దే ఆర్ ఎయిమింగ్ అట్ దర్ క్రోర్స్ ఆఫ్ ప్రాపర్టీ, రైట్. ఆ క్రోర్స్ ఆఫ్ ప్రాపర్టీస్ మీద పాస్టర్స్ కన్ను ఉన్నాయన్నమాట హైదరాబాద్ లో కూడా. రైట్, రీసెంట్ గా నాకు చాలా మంది చెప్తున్నారు అన్నమాట. ఆ ప్రాపర్టీస్ కోసం వాళ్ళ యొక్క లీడర్షిప్ ని వాడుకుంటూ దాన్ని కాజేయాలని చూసేటువంటి ఆ, నాయకులు ఉన్నారన్నమాట కొన్ని సంఘాలు. సో ఫర్ దెమ్ మనీ ఈజ్ ఇంపార్టెంట్, కొంతమందికి పవర్ ఈజ్ ఇంపార్టెంట్, కొంతమందికి సెక్స్ ఈజ్ ఇంపార్టెంట్. సో ద మ్యాన్ ఆఫ్ గాడ్ విల్ బి టెంప్టెడ్, నీ సెల్ఫ్ ఇంట్రెస్ట్, సక్సెస్, సెక్యూరిటీ, అట్లా మనడికి నువ్వు అక్కడ వెళ్ళిపో, అక్కడికి వెళ్ళిపోయి డబ్బులు సంపాదించుకో, నీకు అక్కడే బాగుంటుంది. సమ్వేర్ హీస్ దట్ రియల్ ట్రైంగ్ టు రియల్లీ టెంప్ట్ హిమ్. మూడో చూస్తే
హ్యూమన్ అథారిటీస్ ద్వారా కూడా అవుట్ సైడ్ పీపుల్, కింగ్స్ అండ్ అదర్ పీపుల్ ఆల్సో విల్ బికమ్ ఏ థ్రెట్. సో అటువంటి పరిస్థితిలో టెస్ట్ చేయబడినప్పుడు ఏ విధంగా నిలబడాలనేది మనము చూస్తా ఉన్నాం. తర్వాత ఆమోస్ గురించి మనం చూడండి, త్రీ ఫోల్డ్ టఫ్ గాయ్, మనోడు చాలా టఫ్ అన్నమాట. ఏం టఫ్? మూడు పాయింట్ చెప్పిండు అన్నమాట. ద మ్యాన్ ఆఫ్ గాడ్ రెస్పాన్స్ ద డివైన్లీ గివెన్ అథారిటీ. దాంట్లో నెంబర్ వన్ చెప్పింది ఏంటంటే అథారిటీ ఆఫ్ వొకేషన్. ద లార్డ్ సెట్ టు మీ గో అన్నాడు. 15 వచనంలో చూస్తే, బట్ ద లార్డ్ కాల్డ్ మీ అవే ఫ్రమ్ మై ఫ్లాక్ అండ్ టోల్డ్ మీ గో అన్నాడు. కాబట్టి నేనేదో నా యొక్క shepherd గా ఉంది, నీ గొర్రెలను కాచుకుంటా ఉంటే, దేవుడు అర్జెన్సీ ఉంది, చాలా అర్జెంట్ పని ఉంది నార్త్ ఇండియాలో, నార్త్ ఇండియా నార్త్ లో అన్నట్టుగా, ఇజ్రాయెల్లో ఉన్నట్టుగా దేవుడు నన్ను పంపించాడు, గో అని ప్రభు నాకు కమాండ్ ఇచ్చింది. కాబట్టి అథారిటీ ఆఫ్ వొకేషన్, ద లార్డ్ సెట్ టు మీ, ఇది ఎప్పుడు కూడా స్ట్రాంగ్ పాయింట్ అన్నమాట. ఎప్పుడు కూడా దేవుని సేవకుడికి, ప్రభు సేవ చేసే వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రభు పంపించాడా లేదా. ప్రభు పంపించాడని నమ్మితే ఎంత కష్టమైన కూడా ప్రజలు ఉంటారు. కానీ ప్రభు పంపలేదు అనుకుంటే మాత్రం ది కెనాట్ స్టాండ్. అందుకే అపోస్తలుడైన పౌలు గారు ఎప్పుడు రాసినా కూడా అపోస్తలుడైన పౌలును, దేవుని దాసులను, అపోస్తలుడే కదా అని ఎప్పుడు కూడా ప్రభు, దేవుడు నన్ను పిలిచాడు 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 అని గుర్తుపెట్టుకుంటూ ఉంటాడు, దాన్ని రాస్తా ఉంటాడు. దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆమోస్ కూడా మై అథారిటీ కమ్స్ ఫ్రమ్ గాడ్ బికాస్ ద లార్డ్ సెడ్ గో అన్నాడు. రెండోది అథారిటీ ఆఫ్ రెవల్యూషన్. ప్రభు నాకు ఇచ్చిన ప్రవచనం పిల్లలతో మాత్రం కాకుండా ప్రభు చెప్పింది ఏంటిదంటే గో అండ్ ప్రొఫెసైజ్ టు మై పీపుల్ అని ప్రభు చెప్పాడు. కాబట్టి ఈ రెవల్యూషన్ కూడా దేవుడే నాకు ఇచ్చాడని చెప్తున్నాడు. మూడోది అథారిటీ ఆఫ్ కమిషన్, గో టు మై పీపుల్ ఇజ్రాయెల్ అని చాలా స్పష్టంగా చూడండి అక్కడ 15 వచనంలో, బట్ ద లార్డ్ కాల్ మీ అండ్ సెడ్ టు మీ గో అండ్ ప్రొఫెసైజ్ టు మై పీపుల్ ఇన్ ఇజ్రాయెల్ అన్నాడు. కాబట్టి గో అన్నది దేవుడే. తర్వాత ప్రాఫెసీ ఏం చెప్పాలని చెప్పింది కూడా దేవుడే. ఎవరి మధ్యలో పనిచేయాలి? టు మై పీపుల్ ఇన్ ఇజ్రాయెల్ అని కూడా దేవుడు చాలా స్పష్టంగా ప్రభు చెప్పాడు. కాబట్టి హీ బిలీవ్స్ దాట్. సో దాట్ ఈస్ వెరీ వెరీ important for any servant of God, that he should believe that he is called by God and the revelation was given by the Lord, and the commission to go and preach to these people is also given by the Lord అని నమ్ముతూ ఉండాలి. రెండోది ద మ్యాన్ ఆఫ్ గాడ్ రెస్ట్ ఆన్ ద డివైన్లీ గివెన్ అథారిటీ. అథారిటీ అనేది ఏంటిది అంటే గుర్తుపెట్టుకోండి, అథారిటీ నాట్ సెల్ఫ్ జనరేటెడ్. ఇది మనం జనరేట్ చేసుకున్న అథారిటీ కాదు. రైట్? మనం పనిలో మనం ఉంటే దేవుడు మనం పిలిచి ఈ బాధ్యత తప్పు చెప్పాడు అన్నమాట. కాబట్టి మనం కావాలని, ఎవరు కూడా కావాలని పరిచయకు రారు. ఎవరు కూడా ఆ పరిచయం అనేది, నేను ఫుల్ టైం గురించి మాట్లాడట్లేదు, పార్ట్ టైం పరిచయం, ఏ పరిచయం దేవుని పరిచయం. కాబట్టి మనం ఫుల్ టైం గా పిలిచినా, పార్ట్ టైం గా పిలిచినా, జాబ్ చేసుకుంటూ పరిచయం ఇన్వాల్వ్ అవుతున్నా కూడా అది ప్రభు పిలవందే మనం ఎవరు కూడా ముందుకు వెళ్ళలేం. కాబట్టి ఎవ్రీబడి రైట్ హ్యావ్ టు రియలీ సే దట్ దిస్ ఇస్ నాట్ సెల్ఫ్ జనరేటెడ్. నెంబర్ టూ ఇస్ అథారిటీ నాట్ సెల్ఫ్ అపాయింటెడ్. నన్ను నేను అపాయింట్ చేసుకోలేదు, దేవుడే నన్ను పిలిచి అపాయింట్ చేశాడు. అథారిటీ నాట్ సెల్ఫ్ మోటివేటెడ్. దీంట్లో నా మోటివేషన్ ఏం లేదు, అంతా దేవుని యొక్క మోటివేషన్. కాబట్టి సెల్ఫ్ జనరేటెడ్ కాదు, సెల్ఫ్ అపాయింట్మెంట్ కాదు, సెల్ఫ్ మోటివేషన్ కాదు. ఇట్ ఈస్ బై గాడ్ అనే విషయాన్ని బాగా గుర్తించాలి, నమ్మాలి. తర్వాత మ్యాన్ ఆఫ్ గాడ్ రెస్పాన్స్ టు ద డివైన్ అర్జెన్సీ. అర్జెన్సీ ఉంది కాబట్టి దానికి రెస్పాండ్ అయ్యింది అన్నమాట. ఎలా రెస్పాండ్ అయ్యింది మనం చూస్తే, అథారిటీ ఫోర్స్డ్ హిమ్. తను చేసుకున్న పనిలో నుంచి దేవుని యొక్క అథారిటీ దాన్ని ఫోర్స్ చేసి తీసుకెళ్లిపోయాడు. నెంబర్ టూ, అథారిటీ ఫ్లాగ్డ్ హిమ్ యాజ్ అ ప్రాఫిట్. మూడోది అథారిటీ ఫోర్టిఫైడ్ హిమ్. దేవుడు తన ప్రవక్తగా పిలుచుకున్నాడు, ఫ్లాగ్ చేశాడు, యు ఆర్ ఎ ప్రాఫిట్ అని. దేవుడు ఫోర్స్ చేశాడు, ఫ్లాగ్ చేశాడు, అండ్ ఫోర్టిఫై అంటే దేవుడు తన్ని కాపాడుతాడనే విషయాన్ని కూడా తను నమ్ముతున్నాడు అన్నమాట. కాబట్టి ఇటువంటి పరిస్థితులు అందరి జీవితాల్లో వస్తూ ఉంటే వీ హ్యావ్ టు బి వెరీ స్ట్రాంగ్ అండ్ వెరీ పవర్ఫుల్ అండ్ నాట్ పవర్ఫుల్, వెరీ స్ట్రాంగ్ ఇన్ అవర్ కన్విక్షన్స్ లో మనం చాలా స్ట్రాంగ్ గా ఉండాలని ఆమోస్ ద్వారా మనం తెలుసుకుంటా ఉన్నాం. ఇక్కడ మనం చూస్తుంది త్రీ ఫోల్డ్ ట్రూత్. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ ట్రూత్ లో మనం చూస్తే మూడు పాయింట్లు ఉన్నాయి. నెంబర్ వన్ ఏంటిదంటే ది ఆరిజిన్ ఆఫ్ ద డివైన్ వర్డ్, ద నీడ్ ఆఫ్ ద డివైన్ వర్డ్ అండ్ ద మెసెంజర్ ఆఫ్ ద డివైన్ వర్డ్. ఆరిజిన్ ఆఫ్ ద డివైన్ వర్డ్ ఏంటిది అంటే మనం గుర్తుపెట్టుకోవాలి, ద డివైన్ వర్డ్ ఎవరు ఇచ్చారు అంటే దేవుడే మనకి ప్రవచనం. రైట్? ఈ వాక్యాన్ని 66 పుస్తకాల గ్రంథాన్ని కూడా దేవుడే మనకి ఇచ్చాడు. ఆరిజిన్ ఇస్ గాడ్ అండ్ ద హోలీ స్పిరిట్ గాడ్ అనే విషయాన్ని, గాడ్ ద హోలీ స్పిరిట్ బేసికలీ ఈస్ ద ఆథర్ ఆఫ్ ద హోలీ స్క్రిప్చర్స్. రెండోది ద నీడ్ ఆఫ్ ద డివైన్ వర్డ్. ఎస్, ఈ ప్రవచనాలు చెప్పడం బట్టే ప్రజలు ప్రభు కోసం నిలబడగలటానికి అవకాశం అనేది మనకు కనపడుతుంది. కాబట్టి ఈ ప్రవచనాల ప్రాఫెసీ యొక్క ఇంపార్టెన్స్ మనం గుర్తించాలి. దాని నీడ్ అంటే దానికి దీని యొక్క ఆరిజిన్ ఇస్ గాడ్ అండ్ నీడ్ ఏంటిది అంటే మనందరి యొక్క క్షేమము అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మూడోది కనుక మనం చూస్తే ద మెసెంజర్ ఆఫ్ ద డివైన్ వర్డ్ ఏంటిది అంటే, మెసెంజర్ ఎవరు అంటే నువ్వు నేనే. దేవుని మెసెంజర్ గా ఉండగలటానికి దేవుడు మనం పిలుచుకున్నాడు. నాలుగోది చూస్తే ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద డివైన్ వర్డ్. కొంచెం కిందకెళ్ళండి. ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద డివైన్ వర్డ్ గురించి కనుక మనం చూస్తే, ఈ యొక్క దేవుని యొక్క వాక్యం యొక్క
కాన్సిక్వెన్స్. ఇప్పుడు చూడండి కాన్సిక్వెన్సెస్ ఏ విధంగా ఉన్నాయని చూస్తే, ఆ, ఇక్కడ ప్రవచనం చేయొద్దని చెప్పినావు కదా, ఇక్కడ ప్రవచనం చేయొద్దని చెప్పినావు కూడా 17 మనం చూస్తే అయితే ప్రభు చెప్తుంది గుర్తుపెట్టుకో, నీ భార్య విల్ బికేమ్ ఎ ప్రాస్టిట్యూట్ ఇన్ ద సిటీ అండ్ యువర్ సన్స్ అండ్ డాటర్స్ విల్ బి కిల్డ్ ఇన్ ద సిటీ. తర్వాత నీ ల్యాండ్ డివైడ్ అయిపోతుంది. తర్వాత ఇజ్రాయెల్ వాళ్ళందరూ కూడా ఎక్సైడ్ లోకి వాళ్ళని దేవుడు చెరపట్టుకొని తీసుకుని వెళ్ళిపోతాడు, ఫార్ ఫ్రమ్ దర్ హోమ్ ల్యాండ్ అని ఆ, చాలా స్పష్టంగా ప్రవచనము కాన్సిక్వెన్స్ ఆఫ్ డివైన్ వర్డ్ ఏంటి దగ్గర మనం చాలా స్పష్టంగా చూస్తా ఉన్నాం. కాబట్టి 7వ అధ్యాయంలో మనం చూసినటువంటి విజన్స్ లో మనం చూసింది ఏంటిదంటే న్యాచురల్ విజన్, సూపర్ న్యాచురల్ విజన్, అన్డినయబుల్ విజన్. ఈ అన్డినయబుల్ విజన్ లో దేవుడు మన అందరి జీవితంలో కూడా ఒక ప్లమ్ లైన్ పెట్టి మనందరిని సరి చేయగలటానికి, తర్వాత ఫైనల్ గా మనం తీర్పు తీర్చినప్పుడు కూడా మనం దేవుని యొక్క సింహాసనం ముందు నిలబడినప్పుడు మనం చేసిన క్రియలను బట్టి దేవుడు మనకి అది అది మంచివైనా సరే చెడ్డవైనా సరే వీ హ్యావ్ టు గివ్ అన్ ఆన్సర్ టు ద లార్డ్. అప్పుడు దేవుడు తన వాక్యమైనటువంటి ప్లమ్ లైన్ తోని ఆ మట్టపు గుండు పట్టుకొని మనల్ని దేవుడు మనల్ని జడ్జ్ చేసి మనం చేసిన మంచి క్రియలు బట్టి దేవుడు మనకి ప్రతిఫలం ఇవ్వగలటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఏది చేసినా కూడా, మనం మాట్లాడినా పరిచయం చేసినా కూడా మన కోసం కాక, సెల్ఫ్ కోసం కాక, దేవుని మహిమ కోసం జాగ్రత్తగా చేయాలనే మనం గుర్తుపెట్టుకుంటా ఉన్నాం. అంత మాత్రమే కాకుండా ఆ, ఆమోస్ అమజాయ గురించి మనం చూసినప్పుడు ఈ సర్వెంట్ ఆఫ్ గాడ్ ఏ విధంగా నిలబడ్డాడు, ఈ సర్వెంట్ ఆఫ్ గాడ్ జీవితంలో కూడా ఎటువంటి టఫ్ టైమ్స్ వచ్చినాయి కదా, నువ్వు వెళ్ళిపోమని టెంప్టేషన్స్ వచ్చినాయి. ఇటువంటి టెంప్టేషన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ, టెంప్టేషన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సెక్స్, టెంప్టేషన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పవర్, ఇవన్నీ కూడా సహజంగా ప్రతి దేవుని సేవ చేసే వాళ్ళకి వస్తాయి. కాబట్టి ఎవ్రీ సర్వెంట్ ఆఫ్ గాడ్ షుడ్ బి వెరీ స్ట్రాంగ్ ఇన్ ఓవర్కమింగ్ దిస్ టెంప్టేషన్. అండ్ వీ షుడ్ ఆల్వేస్ బిలీవ్. ఏది నమ్మాలి అంటే దేవుడు మనల్ని పిలుచుకున్నాడు, ఇది మనం సొంతంగా చేసుకున్నటువంటి పరిచర్య కాదు. ప్రభు మనల్ని పిలిచాడు, ప్రభు మనల్ని పరిచర్య అప్పచెప్పాడు, పిలిచాడు, ప్రవచనాన్ని అప్పచెప్పాడు, ప్రకటించమని ప్రజలు కూడా దేవుడు మనకు తెలియజేశాడు. కాబట్టి దేవుని వాక్యం యొక్క ఆరిజిన్ దేవుడని, దాని యొక్క పర్పస్ ఏంటిదో మనం గుర్తెరిచి, అంత మాత్రం కాకుండా వాక్యాన్ని బలంగా ప్రకటించేటువంటి బాధ్యత మనం తీసుకోవాలని ప్రభు మనందరూ కూడా కోరుకుంటా ఉన్నాడు. సో ఈరోజు మనం 6 and 7 చాప్టర్స్ మనం చూసాం. అండ్ 6వ అధ్యాయంలో మరోసారి గుర్తు చేసుకుందాం, మంచి నాయకులుగా ఉండాలి, చెడ్డ నాయకుల యొక్క లక్షణాలు ఏంటిదో ఆ ప్యాసేజ్ లో మనం చూసాం. కానీ మనం మంచి నాయకులుగా ఉండి మనకు అప్పచెప్పినటువంటి పరిచర్యను నమ్మకంగా చేయాలని 6వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. నెక్స్ట్ వీక్ ఐ థింక్ విల్ క్లోజ్ 8 and 9 చాప్టర్స్. అయితే టైం ఉంది కాబట్టి ఒకసారి 8 చాప్టర్ గురించి ఒక మాట చెప్తాను మీకు. 8 చాప్టర్లో చూడండి, 8 చాప్టర్ మనం ఒకసారి ఫస్ట్ వచనం చదువుతాం. 1-2 వచనాలు, 1-2 వచనాలు, 8 చాప్టర్. మరియు ప్రభువైన యెహోవా దర్శన రీతిగా వేసవి కాలపు మేఘంపై ఒకటి నాకు కనుపరిచి, ఆమోసు, నీకు కనబడుచున్నదేమని నన్ను అడుగగా, వేసవి కాలపు పండ్ల గంప నాకు కనబడుచున్నదని నేనంటిని. అప్పుడు యెహోవా నాతో సెలవిచ్చినదేమనగా, నా జనులకు ఇశ్రాయేలులకు అంతము వచ్చే ఉన్నది, నేను ఇక వారిని విచారణ చేయక మానను. సరే, ఇక మనం చూస్తే ఇప్పుడు ఏం కనబడుతుంది ఇక్కడ ఇంకో దర్శనంలో, రైట్ ఫ్రూట్ అంటే పండు పండిందన్నమాట. మనం చెప్తాం కదా, నీ పాపం పండిందిరా అంటాం. పాపం పండిందంటే ఇక ఈ, ఇట్లా పంట అంటే ఈ పండు పండిందంటే ఇక దాన్ని అయిపోయింది అన్నమాట, ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. అట్లనే ఇక్కడ ఇజ్రాయెల్ యొక్క పాపం పండింది అన్నమాట ఇంకా. రైట్. ఆ బాస్కెట్ లో ఏమున్నాయి, బాస్కెట్ నిండా ఉన్నాయి అన్నమాట. ఏమున్నాయి? నిండా రైప్ ఫ్రూట్. ఓకే. ఆమోస్ నువ్వు ఏం చూస్తున్నావు అంటే బాస్కెట్ ఫుల్ ఆఫ్ రైప్ ఫ్రూట్ అన్నాడు. ప్రభు చెప్పాడు, లైక్ దిస్ ఫ్రూట్ ఇజ్రాయల్ రైప్ ఇస్ ఫర్ పనిష్మెంట్, ఐ విల్ నాట్ డిలే దేర్ పనిష్మెంట్ అగైన్. ఇంకా నేను ఏమాత్రం కూడా డిలే చేయను అని ప్రభు చెప్పాడు. చూడండి 7వ అధ్యాయంలో దర్శనం ఏంటిది అంటే, ఫస్ట్ దర్శనం ఏంటిది అంటే మిడతల దండను దేవుడు చూపించాడు. రెండో దర్శనంలో దేవుడు అగ్నిని చూపించాడు. మూడో దర్శనంలో దేవుడు ప్లమ్ లైన్ తీసుకొచ్చాడు. నాలుగో దర్శనంలో 8వ అధ్యాయంలో మనం చూస్తే దేవుడు ఒక బాస్కెట్ ఫుల్ ఆఫ్ రైస్ ఫుడ్ చూపించి ఇక మీ టైం అయిపోయిందని దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాడు. రైట్. అయితే మనం ఇక్కడ 3 పాయింట్ చూద్దాం, ఈరోజు టైం ఉంది కాబట్టి. సీజన్స్. సీజన్స్ అంటే ఏంటంటే, సీజన్స్ బ్రింగ్ అబౌట్ చేంజ్, ట్రాన్స్ఫర్మేషన్ అండ్ మెచ్యూరిటీ ఇన్ ద రెలమ్ ఆఫ్ ద నేచర్స్. This change and maturity that comes along with time is also seen in the lives of God's people. ఇప్పుడు చూడండి, మనం చలికాలం ఎండాకాలంలో ఉన్నాం, సీజన్ మారింది. మళ్ళీ ఒక 2 నెలలు అయిన తర్వాత మళ్ళీ వర్షాకాలంలో వస్తాం, మళ్ళీ 2 నెలలు 3 నెలలు 4 నెలలు అయితే మళ్ళీ శీతాకాలంలో వస్తాం. కాబట్టి సీజన్స్ మారుతా ఉంటాయి. సీజన్స్ మారుతా ఉంటే చేంజ్ వస్తుంది, ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది, మెచ్యూరిటీ పెరుగుతుంది కదా, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అదే మెచ్యూరిటీ మనందరి జీవితంలో రావాలని కోరుకుంటున్నారు. కానీ ఇక్కడ సీజన్స్ మారుతా ఉంటే వీళ్ళు భయంకరంగా పండిపోయారు అన్నమాట. పాపం పండిపోయింది. ఇక ప్రభు చెప్పాడుగా, మిమ్మల్ని నేను ఏమాత్రం సహించలేను అయిపోయింది.
ఇక పనిష్మెంట్ అనేది డిలే చేయకుండా నేను ఐ విల్ గోయింగ్ టు పనిష్ అని చెప్తున్నాడు అన్నమాట. ద రైపనింగ్ ఆఫ్ ద హ్యూమన్ కాండక్ట్ అండ్ క్యారెక్టర్ టు ఇట్స్ ఫుల్ డెవలప్మెంట్ ఫర్ ఐదర్ గుడ్ ఆర్ బ్యాడ్ విల్ బి జడ్జ్డ్ ఎవెన్చువలీ బై ద లాడ్. కాబట్టి మన అందరి జీవితంలో కూడా మన కాండక్ట్ కానీ మన క్యారెక్టర్ కానీ మంచిగా అవుతుందా చెడుగా అవుతుందా అనేది దేవుడు చెక్ చేయబోతున్నాడు. Israelites came into God's presence not just with a ripe fruit, but as a ripe fruit ripened over all the months and years of moral and spiritual realms. కాబట్టి ఇజ్రాయెల్ వాళ్ళందరూ ఎలా వచ్చారు ప్రభు చేతిలోకి అంటే ఇప్పుడు గంపలో పెట్టబడినటువంటి అన్ని రైప్ ఫ్రూట్స్ లాగా వచ్చారు. ఇక ప్రభు వాళ్ళందరూ కూడా సహించలేకపోతున్నాడు. ద పనిష్మెంట్ ఈస్ గోయింగ్ టు కమ్ అనే విషయాన్ని ఇక్కడ మనం చూద్దాం. సో నెక్స్ట్ వీక్ మనం వచ్చినప్పుడు వాళ్ళు దాన్ని ఏ విధంగా ప్రభు ఎక్స్ప్లెయిన్ చేశాడు అనే విషయాన్ని కూడా మనం నెక్స్ట్ వీక్ మీరు నోట్స్ చూస్తున్నారండి, మనం కంప్లీట్ చేద్దాం. అదే సమయంలో ఒకసారి 9వ అధ్యాయంలో ఉన్న దర్శనం ఒకసారి చూద్దాం. ఎవరు చదువుతారా? 9వ అధ్యాయం 1వ వచనం. ఆ, 9వ అధ్యాయం ఒకటి. బలిపీఠమునకు పైగా నిలిచి ఉండుట నేను చూచితిని. అప్పుడు ఆయన నాకు ఏం ఆజ్ఞ, మళ్ళీ చదువుతాముడు. యెహోవా బలిపీఠమునకు పైగా నిలిచి ఉండుట నేను చూచితిని. ఆ, యెహోవా అని చూసింది. వెరీ గుడ్. ప్రభు ఏం చెప్తుండే అక్కడ? అప్పుడు ఆయన నాకు ఆజ్ఞ ఇచ్చినదేమనగా, గడపలు కదిలిపోవునట్లుగా పై కమ్మలను కొట్టి వారి వారందరి తలల మీద వాటిని పడవేసి పగలగొట్టుము. తరువాత వారిలో ఒకడు తప్పించుకొనుకుండును. తప్పించుకొని వారిలో ఎవడునూ బ్రతకకుండును. నేను వారిని అందరినీ ఖడ్గము చేత వధింతును. వారు ఓకే, పాతాళ సరిపోద్ది. సరిపోద్ది. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మనం 8 and 9 చాప్టర్స్ మనం చూద్దాం. సో బేసికల్ గా మనం చూసి 9th చాప్టర్ విజన్ ఏంటిదంటే, ఐ సా ఏ విజన్ ఆఫ్ ద లార్డ్ యెహోవా అని చూసి, ఎక్కడ చూసాడంట అంటే స్టాండింగ్ బిసైడ్ ది ఆల్టర్, ఆల్టర్ పక్కన నిలబడి దేవుడికి అయిపోయింది బాబు ఇంకా గోయింగ్ టు పనిష్ అని చెప్పి దేవుడు వాళ్ళని పనిష్ చేసినట్టుగా మనం చూస్తాము. కాబట్టి ఈ 5 విజన్స్ ని మనము 7, 8 అధ్యాయాలు మనం చదువుతున్నాం. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కూడా మనం డీటెయిల్ గా 8th చాప్టర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దానిలో దేవుని వాక్యం గురించి ఉంటుంది కాబట్టి మనం 8వ అధ్యాయం చాలా క్లియర్ చదువుతాం. 9th చాప్టర్ ని కొద్దిగా ఈజీగా వెళ్ళిపోతుంది. ఇవన్నీ ఫ్యూచర్ ప్రాఫెసెస్ కాబట్టి మనం ఎక్కువ టైం పెట్టట్లేదు. సో నెక్స్ట్ వీక్ ప్లీజ్ కమ్ ప్రిపేర్డ్. నెక్స్ట్ వెనస్డే వచ్చినప్పుడు మనం 8 and 9 చాప్టర్స్ ని డీటెయిల్ గా మనం చదువుకోవాలి. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా ప్రభువ, దయగల తండ్రి, నీ పాదాలు బట్టి స్తోత్రాలు. దేవ 6వ అధ్యాయంలో నాయకత్వం ఏ విధంగా ఉండాలో మేము చూడగలటానికి మీరు మాకు సహాయం చేశారు. దేవా ప్రభు, మరి ఇజ్రాయెల్ లాంటి నాయకత్వం కాకుండా, దేవ మందరం గురించి పట్టించుకోలేనటువంటి ఆ యొక్క నాయకత్వం కాకుండా, దేవా ప్రభు మీరు మమ్మల్ని మార్చి ప్రభు నైనా మా మందకి ఆ, ప్రభు మరి యేసు ప్రభు వారు ఏ విధంగా అయితే మంచి కాపరిగా ఉన్నారో ఆ విధంగా ఉండినట్లుగా మీ ప్రభు నాకు మా అందరికి దయచేయమని ప్రార్థిస్తుంటున్నాము. దేవా ప్రభు మరి రెస్ట్ లో ఉంటూ పడకల మీద పండుకొని పిచ్చి పాటలు వింటూ ఆ దేవా ప్రభు మరి కొవ్వెంతులను వధించుకుంటూ తింటూ తాగుతూ దేవా ప్రభు మరి జీవించే వారంగా కాకుండా, అయ్యా మా ప్రభు మరి ప్రార్థించే వారంగా మందం గురించి పట్టించుకునే వారంగా ఉండనట్లుగా నీ కృప దయచేయండి. మాలో ఎటువంటి ప్రైడ్ లేకుండా చేయండి ప్రభు, నీకు స్తోత్రాలు. అదే సమయంలో ప్రభు నాయన మరి యొక్క అన్డినయబుల్ దర్శనాన్ని మీరు చూపించారు కాబట్టి నీకు స్తోత్రాలు. ఆ మట్టపు గుండు పట్టుకుని మీరు మమ్మల్ని అందరం కూడా జడ్జ్ చేయబోతున్నారు కాబట్టి మా జీవితాలను చాలా జాగ్రత్తగా మేము కాపాడుకోవటానికి కట్టుకోగలటానికి కావాల్సిన మీ కృప నాకు మాకు మీరు దయచేయండి. దేవా ప్రభు, ఎన్నో టెంప్టేషన్స్ ప్రభు మరి పరిచయంలో ఉన్న మా అందరికి వస్తా ఉన్నాయి. ద టెంప్టేషన్స్ రిగార్డింగ్ సెక్స్, టెంప్టేషన్స్ రిగార్డింగ్ మనీ, అండ్ సమ్ టెంప్టేషన్స్ రిగార్డింగ్ పవర్. వీటన్నిటిలో ప్రభు మేము ఎదుర్కొంటుండగా మీ కృప మాకు ఎల్లప్పుడు దయచేసి వాటిని ఓవర్కమ్ చేయగలటానికి, ప్రభు మీద ఆధారపడగలటానికి, ఈ పరిచర్య పిలిచింది ప్రభు అని గుర్తించి దేవ నమ్మకంగా ఉండగలటానికి, మీ వాక్య ప్రకారంగా జీవించగలటానికి, మీ వాక్యాన్ని మీరు ఏ విధంగా చెప్పాలని కోరుకున్నారో ఆ విధంగా చెప్పగలటానికి, దేవా ప్రభు నాయన మేము ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉండినట్లుగా మీ కృప అనుగ్రహించమని మీ నామంలో ప్రార్థన చేసుకుంటున్నాం. దేవ దినాలు గడుస్తున్న కొలది ట్రాన్స్ఫర్మేషన్ రావాలి. మరి చెడుకి మా ట్రాన్స్ఫర్మేషన్, మా క్యారెక్టర్, మా కాంటాక్ట్ కాకుండా దేవ మంచి కోసం మీ మార్గాలటానికి ఎల్లప్పుడూ మీరు మాకు సహాయం చేసి నడిపించమని, మా సహవాసాన్ని మీరు దీవించమని, నీ వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకున్నట్లుగా నీ కృప ఎల్లప్పుడూ దయచేయమని ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.